ఈరోజు మరి నూతన సంవత్సరం కదండి. మనకి నూతన సంవత్సరాలు లేదు, అందరూ చేస్తేనే నూతన సంవత్సరాలు ఉంటుంది, అవునా? అందరూ వస్తేనే మనం కొత్త బట్టలు వేసుకొని అందరూ అన్నీ వంటలు ఉంటేనే హడావిడిగా ఉంటేనే కొత్త సంవత్సరాలు అనిపిస్తుంది మనకి. కానీ మరి దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పిన మాటని మరి నిజంగా లోకం అంతా కూడా దాన్ని మరి అంగీకరించడం కానీ అనుసరించడం కానీ చాలా తక్కువగానే ఉంటుంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నాడు అంటారు. ఏమండి, మనుషులు కల్పించినవి అయితే ఎలా ఉంటాయండి? చాలా గ్రాండ్గా ఉంటాయి, మనుషులకు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్టు ఉంటాయి. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఇది మరి నెలల్లో మీకు ఈ నెల మొదటిది. మనం ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో చూస్తే కనుక నెలల్లో ఈ నెల మొదటిది. ఏమండి, మరి ఈ అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పండుగ చేయాలి అన్నారు. ఎవరు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి ఏమండి మొన్న వంటలు చేసుకున్నాం కదా, వంటలు చేస్తే ఏమైంది? ఏమండి కొంచెం మందే వచ్చారు, ఇంకా అందుకే ప్రయాసం ఎందుకులే అనేసి మామూలు కాన్ఫరెన్స్ కలిపేస్తానులే అని చెప్పాను అనమాట. కాన్ఫరెన్స్లో చాలామంది ఉన్నారు కాబట్టి మరి వచ్చిన మీ అందరూ ధన్యులు, దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇక్కడ అబీబు నెలను ఆచరించి, అబీబు నెలే కాదండి, నెలల ఆరంభముల యందు నా సన్నిధిలో మీరు కనబడాలి అంటాడు. ఏమండి, నెలల ఆరంభముల యందు దేవుని సన్నిధిలో కనబడాలంట. ప్రతిరోజు కూడా మనకి కొత్తదా కాదండి? ప్రతి మరి ఉదయం లేకపోతే దినారంభంలో దేవుని సన్నిధిలో కనబడాలి అంటాడు. ప్రతి నెలల ఆరంభంలో కనబడాలి. ప్రతి సంవత్సరం మనం నెల ఆరంభంలో కనబడితే, ఏమండి దినారంభంలో కనబడితే సంవత్సరంలో మొదట్లో కనబడమా? ఇంకొచ్చేస్తాం రూట్లో. ఆ రూట్లో నెలల ఆరంభంలో వచ్చామనుకోండి దేవుని సన్నిధికి, కరెక్ట్గా ఈ సంవత్సరం ఆరంభంలో వస్తామా రామా? వచ్చేస్తాం కదా. కాబట్టి దేవుని స్తోత్రం చెప్తాం. ఇది నెల పొడుపు అంటారనమాట అండి. అమావాస్య దాటిపోయి నెల పొడుపు వచ్చిందనుకోండి, మరి ఇదేంటది? ఆరంభం. కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలంట, దేవుని ఆరాధించాలంట, దేవుని ఘనపరచాలంట. దేవునికి మరి దేవునికి అన్నీ ఏమండి మంచివి. నేను ఒకసారి వాక్యాలు చెప్పాను. ఏమండి, దేవుడు యెహోవా మంచివాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఏమండి, దేవుడు ఏంటంట? వెలుగై ఉన్నాడు. చీకటి సంబంధించింది కానీ, ఏమండి మరి బాధ సంబంధితమైనది కానీ, ఇవన్నీ కూడా సైతానికి సంబంధించినవి. చీకటన్నా, బాధన్నా, భయమన్నా, ఏడుపన్నా, రోదనన్నా, నష్టమన్నా, కష్టమన్నా, ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? సాతానికి సంబంధించినవి. దేవుని అంతా కూడా వెలుగు ఫలం సమస్త విధములైనటువంటి మంచితనము, నీతి, సత్యం అని వాటిలో కనబడద్దంటండి. ప్రతి మంచితనం ఎక్కడైతే ఉందో, మనుషులు ఎవరైనా సరే మరి కష్టంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సహాయం చేశారనుకోండి, అక్కడ ఎవరు కనపడతారు? బాగా పేదవాళ్ళు ఉన్నారు, కష్టంగా ఉన్నారు. ఒక ముసలమ్మ, అడుక్కునే ముసలమ్మ ఉంది, మరి గబగబా వెళ్ళి హోటల్ నుంచి ఏమైనా కట్టించుకొచ్చి ఆవిడకి పెట్టారనుకోండి, అది ఎవరి మనసు? దేవుని మనసు. మనం గమనించాలి. ఏదైనా సరే మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా మంచి మనసు అనేటువంటిది, మంచి చేయడం అనేటువంటిది, అదంతా ఎవరికి సంబంధించిందంట? దేవునికి సంబంధించింది. చెడు అనేటువంటిది, నష్టం కలుగజేసేది, ఎదుటి వాళ్ళని కష్టపెట్టేది, అదంతా ఎవరికి సంబంధించింది? సాతానికి. మనం ఎక్కడున్నప్పటికి కూడా మరి కొంచెం గమనించుకోగలిగితే మనం ఎలా ఉంటున్నామో మనకు అర్థమైపోద్ది. మనం సాతాను చేత నడిపింపబడుతున్నామా, దేవుని చేత నడిపింపబడుతున్నామా అని. కాబట్టి మరి నిద్రపోకూడదండి. కొంచెం ఒకసారి మొహం గడుకొచ్చుకోండి, వెళ్ళి మీరే నిద్రపోతున్నారు, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, మొహం గడుకొచ్చుకోండి ఒకసారి. కాబట్టి మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? మంచేదో చెడేదో తెలుసుకోవాలి. వెలుగేదో చీకటేదో మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. జాగ్రత్తగా ఈ జీవితంలో దేవునికి సంబంధించిన వారిగా బ్రతకగలిగితే మాత్రం మనం దేవుని రాజ్య వారసులం అవుతాం, దేవుని పిల్లలం అవుతాం అనమాట అండి. నాకు ఇష్టం లేదండి, నా ఇష్టానుసారం నేను బ్రతుకుతాను అంటే ఆ తర్వాత మరి భక్తిహీనుల మార్గం అంటండి, పనులంట వాళ్ళే వెక్కసం అయిపోతాయి అంట. భక్తిహీనుల పనులు ఎలా ఉంటాయి? వాళ్ళకి వారే చిరాకు పుట్టేస్తుంది. ఎందుకు నేను బ్రతకడం, నేను ఎందుకు ఇలా ఉండడం, ఇవంతా కష్టపడ్డమంతా దేనికి అనేటువంటిది సైతాను అలా చేస్తుంది. ఫస్ట్ చేయిస్తుంది, పనులన్నీ చేయిస్తుంది. కానీ మరి భక్తి పనులకి వాళ్ళ మార్గం రాజమార్గం అంటండి. వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు.
ఏమండి మరి భక్తిగా ఉండడం అనేటువంటిది మనం చూసుకోవాలన్నమాట. దేవుని విషయాలన్నీ కూడా మరి క్రొత్తవన్నమాట అండి. ఏమండి క్రొత్తవి, వెలుగు, మంచితనం, ఏది చూసినప్పుడైనా సంతోషం కలిగిస్తాయి. మంచిది ఏదైనా ఉంది అంటే అది ఎవరికి సంబంధించింది? దేవునికే. ఒక అందమైంది ఏదైనా ఉందంటే అది ఎవరికి సంబంధించింది? దేవునికే. వికారమైంది ఏదైనా ఉందంటే మీకు చెప్పనవసరం లేదు, మీరు అది చూస్తూ చెప్పేసేయచ్చు. ఏదైనా వికారం అనిపించింది అనుకోండి, వికృత రూపం కనపడింది అనుకోండి, అది ఎవరి రూపం? సాతాను రూపమేనండి. ఈ వికృత రూపాలు మరి దేవుడు ఇష్టపడ్డా అంటే దేవుడు ఏం చేస్తాడండి? ఆ వికృతంగా ఉన్నదాన్ని మరి దాన్ని అందంగా మార్చడానికి, పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి దిగి వచ్చారండి. ఆయనకి అంతా కూడా ఆయన లెక్క ఏంటి అంటే అంత మంచిది, అందమైందే ఆయన లెక్క. కానీ మరి భూలోకంలో చూస్తే భూలోకము చెడిపోయి ఉండేను. ఎలా ఉందంటండి? భూలోకం అంతా ఎలా ఉంది? చెడిపోయి ఉంది. కానీ చెడిపోయిన భూలోకాన్ని మరి ఎందుకు రావాలండి ఇక్కడ ఇష్టపడి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏమండి ఈ లోకాన్ని ప్రేమించి తన ప్రియకుమారుని ఇక్కడికి ఇచ్చేసాడంటండి. ఒక ఇంటికి వెళ్ళి చూసారనుకోండి, ఆ ఇంట్లో పద్ధతులన్నీ బాగున్నాయి అనుకోండి, మన అమ్మాయిని ఇద్దాం అనుకుంటారు. అక్కడ పరిస్థితి ఏం బాగాలేదనుకోండి, భయంకరంగా ఉందనుకోండి, ఇస్తారండి? ఎవరైనా ఇస్తారా? మరి దేవుడు ఏంటంట అంటే పాడైపోయిన దాన్ని బాగు చేయగల సమర్థత కలిగినటువంటి దేవుడు యేసు ప్రభువారు. అవునా కదా? తండ్రి తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించారంటే పాడైపోయిన ఈ లోకాన్ని బాగు చేయడం కోసం. ఆయనకి ఎక్కడ చూసినప్పటికీ కూడా నీతి అనేటువంటి చిగురు. ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక ఇది వసంతకాలము. ఏమండి మనం చూస్తే ఒకసారి చూద్దామండి, 2 ముక్కలు చెప్పుకొని తర్వాత మళ్ళీ వాక్యంలోకి వెళదాం. వస్తానండి ఒకసారి. ఒకసారి చూడండి, లూకాసు వార్త 21:30 వచనం చదువుదాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చిగురించినాయి కదా. మొన్నటిదాకా చూస్తే ఎలా ఉన్నాయండి? మొన్నటిదాకా చూస్తే ఎండిపోయిన చెట్లులా ఉన్నాయి అన్నీ. సీతాఫలాలు చూసామనుకోండి, అవి అచ్చం ఎండిపోయినాయి కాబోలు. అర్థం అవట్లేదా? అర్థం అవట్లేదా? సీతాఫలాలు ఇప్పుడు క్లారిటీ లేదా? ఇప్పుడమ్మా ఫ్యాన్ కట్టండి ఒకసారి. ఇప్పుడు చూసుకో. హలో, ఇప్పుడు పర్లేదా? ఇంకా అంతకంటే రాదు మరి, ఇంకా అట్లా ఇంకా దగ్గరికే పెట్టాను. అక్కడ వీడియోలో వస్తున్నా కానీ దగ్గరికే పెట్టాను. ఇంకా అవునా? కాబట్టి ఇక్కడ ఈ చెట్లన్నీ చూసామనుకోండి, ఈ వసంతకాలం అనేటువంటిది ఎప్పుడు ఆరంభమైంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఏమండి వసంతకాలం ఎప్పుడు వచ్చింది? అంతా కూడా పచ్చదనం వచ్చేస్తాయి. అంటే మనం కొత్త బట్టలు వేసుకోవడం కాదు. ఏమండి సృష్టి అంతా ఏమైపోద్ది? కొత్తగా కనపడద్ది. నువ్వు అలంకరిస్తే అలంకరణ అవ్వదు. దేవుడు అలంకరిస్తే కనుక ఏమవుతుంది? సృష్టి అంతా కూడా క్రొత్తగా మీరు ఇలా వెళుతూ ఉంటే ఎంత పచ్చగా అందంగా అనిపిస్తూ ఉంటుంది, చల్లగా హాయిగా ఉన్నట్టు ఉంటుంది. మొత్తం అంతా కూడా ఏ చెట్టు చూసినప్పటికి కూడా దానికి అందం వచ్చేస్తుంది. కాబట్టి ఈ యొక్క మరి చెట్లన్నీ కూడా చిగిర్చడం చూసి ఇప్పుడే వసంతకాలం ఆరంభమైందని మీకు తెలుస్తుంది కదా. మరి మన ఆత్మీయ వసంతం కూడా మనం ఎలా ఉంటేనండి ఎండిపోయిన స్థితిలో ఉండి, ఏమండి చల్లారిపోయిన స్థితిలో ఉండి, ఏమండి
అసలు దేవుని సన్నిధి అంటే స్పందన లేని స్థితిలో ఉంటే మనకు వసంతం వచ్చినట్ట? ఎలా ఉంటే? దేవుని ఆత్మచేత నడిపింపబడేవాళ్ళంటే నార్మల్గా ఉండరండి. ఎప్పుడు రోజంతా ప్రార్థన అంటే ఓకే అనుకుంటారు. రోజంతా ఉన్నా అమ్మ 50 రోజులు ప్రార్థన పెడుతున్నాం అన్నారు అనుకోండి, మనకి ఎక్కడైనా కనపడతారండి? విశ్రాంతి దినం సూపరే, గొప్పదే. విశ్రాంతి దినం అంటే చాలా గొప్పదని చెప్పుకుంటున్నాం, కానీ పేరుకు తగ్గ ఫలాలు మన దగ్గర కనబడే పరిస్థితి కనపడట్లేదు కదా. మనం అందుకే అంటాను, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేక నులివెచ్చని స్థితిలో ఉన్నావు. చల్లారిపోయిన అనుభవం. మీకు చల్లారిపోయిన టీ తీసుకొస్తే మీకు నచ్చుతుందా? ఒక జ్యూస్ ఇచ్చారనుకోండి, అది మీడియంగా ఉందనుకోండి, కూలింగ్ లేకుండా, అది నచ్చుతుందా? అంటే జ్యూస్ ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. బాగా కూలింగ్ ఉంటేనే జ్యూస్ బాగుంటుంది. బాగా వేడిగా ఉంటే టీ బాగుంటుంది. అది మీడియంగా ఇది మీడియంగా తీసుకొచ్చారనుకోండి, ఏమవుతుందండి? మనం నులివెచ్చని స్థితిలో ఉంటే అంటండి, నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు ఏమండి? ఉమ్మి వేయడం అంటే ఏంటి? ఏదైనా మిమ్మల్ని ఒక ఏరియాకి తీసుకెళ్ళినప్పుడు బాగా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది? ఉమ్మేసేయాలనిపిస్తుంది. ఏమండి? బ్యాడ్ స్మెల్ వచ్చింది, చూడరా అని చూసాం, అప్పుడు ఏమనిపిస్తుంది? చిచి అనేసి, అంటే అది కూడా అపవిత్రం అయిపోయినట్టు. అంటే అలా మనం కూడా నులివెచ్చని స్థితిలో ఉంటే కనుక దేవుడు ఆయన నోటి నుండి మనల్ని ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంట. కానీ మన జీవితంలో మరి క్రొత్తగా ఉండడమే దేవునికి ఇష్టం. అన్నీ కూడా క్రొత్తగా ఉండడమే ఆయన ఇష్టపడతాడు. మరి అన్నీ కూడా మనం క్రొత్తగా, ప్రతి విషయంలో కూడా క్రొత్తది. ఏమండి? మరి చూద్దాం ఒకసారి. కీర్తనలు 33:3 చదవండి ఒకసారి. అన్నీ క్రొత్తగా ఉండడం దేవుడికి ఇష్టం అంట. మన దేవుడు నీతి అనేటువంటి చిగురు ఆయన. ఏమంటే యెషయా మొద్దు నుండి చిగురు వస్తుంది. అలాగే నీ జీవితాన్ని చిగురు పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని నూతనంగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి కీర్తనలు 33:3 చదవండి. ఆయనను గూర్చి ఏమండి ఏ కీర్తన అంట? మరి కొత్త పాటలు అంట. కొత్త పండగకి కొత్త బట్టలు వేసుకొస్తాము, లేకపోతే ఇంట్లో పిండి వంటలు చేస్తారు. మరి రేపు పొద్దున్న కొత్త పాట పాడదామని ఎవరికైనా ఉంటుందా? ఏమండి? మరి హోసన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఏమండి? కొత్త పాట రిలీజ్ చేస్తారు, దేవుని స్తోత్రం చెప్దాం. మరి వాళ్ళకి అంత ఆసక్తి ఉంటుంది కదా. దేవుని కోసం మనం ఏం చేయాలంటండి? క్రొత్త కీర్తన, నూతన కీర్తన పాడుడి. ఏంటంటండి? ఉత్సాహ ధ్వనులతో ఎలా వాయించాలంటండి? ఆయనే ఎలాగో ఆయనే ఇది అవుతాడులే, కానీ చప్పట్లు కూడా కొట్టడం మనకి హుషారుకి కూడా కొట్టమండి. హుషారుకి కొట్టకపోతే ఆయనకి ఇష్టమా? ఏమండి? చిన్నపిల్లలు కూడా చక్కగా డాన్స్లు వేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు వేస్తారు? మ్యూజిక్ బాగుంటే, అవునా కదా. కాబట్టి ఏంటంటే దేవుని కోసం నూతన కీర్తనలు పాడాలి, ఉత్సాహ ధ్వనులతో ఆయన్ని ఇంపుగా వాయించాలంటండి. చాలా బాగా వాయించాలంటండి. ఏమండి? మనకు వాయించేవాళ్ళు ఎవరు లేరు కదా. మరి ఒకళ్ళని పిలిస్తే ఒకళ్ళు రారు, పిలిచామనుకోండి పాడేవాళ్ళు ఉండరు. ఏమండి? అందరినీ సెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, పండక్కి అందరూ రారు. చాలా కష్టమైన పరిస్థితి ఈ ఏరియాలో సేవ చేయడం అంటే. ఏమండి? పెట్టుకుందాం అనిపిస్తుంది, మంచి అందంగానే మంచి మ్యూజిక్ అన్నీ పెడదాం అనిపిస్తుంది, కానీ వస్తారా? వచ్చేవాళ్ళు ఉంటారు. అంతా అయిపోయాక వస్తారు. అప్పుడు ఇంకేం వింటారు? ఏమండి? అంతా అయిపోయిన తర్వాత ఇంకేం వింటారు? సమయానికి నిజంగా దేవుని కోసం అంట మనం మరి అడుగుతున్నాం దేవుణ్ణి, అలాంటి వాళ్ళని సిద్ధం చేయండి ప్రభు. దేవుని మందిరాల్లో ఉండి వాయించుకునే వాళ్ళని ఎప్పుడు కూడా ఇది ఇలా తెల్లారి లేస్తే ఇలా పొద్దుటే ప్రార్థన ఎత్తారనుకోండి, హోసన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా మందిరంలోకి అలా వచ్చి పాట ఎత్తితే తబలా తీసుకొని వాయించే వాళ్ళు ఉంటారు. ఏమండి? మైకులు ఆన్ చేసేసే వాళ్ళు ఉంటారు. అక్కడ ఎప్పుడు చూసినా అందమైన సంగీతం ఉంటుంది. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? సంతోషం. రోజు కూడా అందమైన పాటలు పాడుకుంటా ఉంటే మాత్రం చాలా సంతోషంగానే ఉంటాయి. మరి దేవుని కోసం మనం మరి చాలా క్రొత్త పాటలు నేర్చుకోవాలి. ప్రతి విషయంలో క్రొత్త పనులు, ఏమైతే దేవుడు సంతోషపడతాడో ఆ పనులు నేర్చుకుంటూ ఉండాలి. విసిగిపోయిన కొంతమంది పాట పాడమన్నాం అనుకోండి, 30 సంవత్సరాల క్రితం పాడిన పాట ఇప్పుడు అదే పాడతారు. క్రొత్త పాట అనేటువంటిది ఉండదు. ఎత్తమంటే అదే పాట, ఇంకా ఒక్కటే పాట. మనం అలా ఉండకూడదు. ప్రతిదీ నేర్చుకోవాలంట. పనులు కూడా నేర్చుకోవాలి. ఇంకా క్రొత్తగా మన జీవితంలో మనం ఎదుగుతున్న కొలది మన జీవితం మరి క్రొత్త మలుపు తిరుగుతూ ఉండాలన్నమాట. దేవుని కోసం కొత్త కీర్తనలు పాడాలి. 5:51-10 ఒకసారి 51:10
కీర్తనలు. మరి దావీదు భక్తుడు తన జీవితంలో చాలా భక్తిగా ఉండేవాడు. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును. ఇప్పుడు లేదండి, పాత అయిపోయింది మనసు, పాత అయిపోయింది అని అది సంతోషం ఉంటుందా ఎవరికైనా? ఏమండి, ఇప్పుడు చికెను మటనో తీసుకొచ్చామండి, ఏమండి వండేసిన తర్వాత 3 రోజులు అక్కడ పెట్టి రండండి వండానండి మొన్న వండేవండి అంటే మీరు ఎవరైనా తింటారా? ఇప్పుడే అక్కడ పొయ్యి పెట్టి వండుతున్నారనుకోండి, ఏం చేస్తారు ఏంటి? అప్పటికప్పుడే అందరికీ ఇష్టంగా ఉంటుంది. అంతేగాని 3 రోజులది 4 రోజులది ఏమండి అంటే ఎవరికి కూడా సంతోషం ఉండదు. కొన్ని లెక్కలు ఉంటాయి, ఏదో పచ్చళ్ళు అంటే వాటికి మాగిన కొలది బాగుంటాయి అని అయ్యి ఉంటాయి. కానీ మనం ఏంటంటే దేవా నా హృదయంలో ఏంటంటే శుద్ధ హృదయం. ఏమండి, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. స్థిరమైన మనసు ఉంది నీకు అంటే అది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. స్థిరమైన మనసు లేకుండా గందరగోళంగా ఉంటే ఏమండి, ఆ గందరగోళం ఎవరిదండి? అది సాతానుదే. గుర్తుపెట్టుకోవాలి. మనకు గందరగోళం అవుతుంది అనుకోండి, కొంచెం సేపట్లో దేవుని స్తుతిస్తే ఏమైపోద్ది? చల్లారిపోద్ది. ఏమండి, దేవుని సన్నిధిలో మనం కొంచెం సేపు ప్రభువా నా మనసుని మరి ఒక్కసారి స్థిరమైన మనసుగా మార్చండి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. దావీదు భక్తుడు చాలా దేవుని హృదయానుసారి, చిన్నప్పటి నుంచి చాలా దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. ఎప్పుడు అందరూ చూపిస్తే కదండి, అందరూ బయటకు తీసుకొస్తే కదండి, దేవుడు బయట పెడితే బయటకు వస్తాం. అంతేగాని మనంతటా మనం ఎదిగిపోయి వెళ్ళిపోవాలనుకుంటారు, యూట్యూబ్లోకి వెళ్ళిపోవాలి, అనౌన్స్మెంట్లు అంతా చేసి ఏం అక్కర్లేదండి. మూల కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు బయటకు తీసుకొస్తాడు. అంతేనా కదా? మరి దావీదు భక్తుడు తనంతట తాను ఆ గొర్రెలు కాసుకుంటూ ఉంటే ఎవరు చూశారు? దేవుడే చూసుకున్నాడు. దేవుని ఆత్మతో చక్క పాటలు పాడుకుంటూ ఉన్న సమయంలో, దేవుడు పరవశిస్తూ ఉన్న సమయంలో ఎలుగుబంటి వచ్చింది, దాన్ని అక్కడ చంపేశాడు. సింహం వచ్చింది, దాన్ని చీల్చేశాడు. ఏమండి, సమయానుకూలంగా ఆ తర్వాత గొలియాతును హతమార్చడం జరిగింది. ఇంత దేవుని ఆత్మతో నడిపింపబడేటువంటి వ్యక్తి ఒక్క పాపాన్ని ఇష్టపడ్డాడు. ఏమండి, అందుకే అంటాడు, నా హృదయములో పాపమును నేను లక్ష్యము చేసిన యెడల దేవుడు నా మనవి ఆలకించడు అంటాడు. ఏంటంటండి, మనం ఒక్క పాపాన్ని గాన లక్ష్య పెట్టామనుకోండి, ప్రార్థన వెళ్ళదు పైకి, అది గందరగోళం. నా ప్రార్థన నా ఎదలోకి వస్తుంది అంటాడు. ఎదలోకి అంటే ఏంటి? చేసిన ప్రార్థన ఇక్కడే ఉంటుంది. ఏమండి, మరి పైకి వెళ్ళట్లా, పైకి వెళ్తే ఏమవుద్ది? ఏమండి, ఒక ప్రశాంతంగా ఉంటుంది నీకు. దేవుని సన్నిధిలో ఆరాధించుకొని వెళ్ళిపోయావు అనుకోండి, ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తేనే బాగుంటుంది. అంగీకరించకుండా ఉన్నాడు అనుకోండి, నీకు ఇక్కడికి వచ్చినా ఒకటే, నీ ఇంటికాడ ఉన్నా ఒకటే. అంతేనే కదా? వాక్యం విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే, ప్రార్థన చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. దేవుడు వింటూ మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎంతమంది నీకు అవార్డులు ఇవ్వక్కర్లా, నువ్వు పాట పాడుతుంటే ఆయన విని సంతోషపడితే కనుక నీ హృదయం ఎంతో సంతోషంగా ఉంటుంది. అవునా కదా? మనం పరవశిస్తూ పాడుతుంటే ఎవరు వింటారు? నేను అస్తమానం ఏమండి అశ్వరపేట హోటల్లో ఉన్నప్పుడు కానీ, మా ఇంటి దగ్గర కానీ మెషిన్ కుట్టి ఇంకా బాగా నిద్రలోకి వెళ్ళిపోయేదాకా పాటలు పాడుతూనే ఉండేదాన్ని. ఈ పెద్ద బుక్ ఉంది చూసారా, అది కష్టపడి సంపాదించుకున్న బుక్. అది చిన్నప్పుడు ఎక్కువ రేటు పెట్టి ఆ బుక్, పెద్ద బుక్ ఉంది చూసారా, ఇంత లావు బుక్ దొరికితే వచ్చిన పాటలల్లో దాంట్లో రాస్తానని ప్రార్థన చేసేదాన్ని. నేను పెద్దదాన్ని అవుతాను నాకు తెలియదు. ఏమంటే పాటలు దాని నిండా రాసేసుకోవాలి, పాడేయాలి. రోజుకి ఎన్ని పాటలు లెక్క పెట్టేదాన్ని కాదు. నేను ఇప్పుడప్పుడే పరలోకం అస్సలు రాను. ఎందుకు అంటే పరలోకంలో బోడంతమంది సింగర్స్ ఉంటారు, నన్ను పాడనివ్వరు, నేను ఈ భూమి మీదే ఉండి పాడతాను. ఏమండి, మీరు నా దగ్గరికి వస్తారు, అక్కడ ఉంటే మాత్రం అందరినీ చూస్తూ ఉంటాను కానీ నా దగ్గరికి రారు అనుకునేదాన్ని నేను. కానీ నిజంగా దేవుడు చూస్తాడు. చూసి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఒక మహారాజుగా ఉన్నటువంటి వ్యక్తి, తను వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అప్పుడు యోవాబు అంటాడు, నువ్వు రావక్కర్లేదు రాజా, మేము చూసుకుంటాంలే, చిన్న యుద్ధమే కదా అని చెప్పినప్పుడు ఇంటి దగ్గర ఉన్న అతను, మనకి ఖాళీ సమయం వచ్చిందనుకోండి, ఖాళీ సమయం ఏమండి పనిలో ఉంటే ఇంకా బాగుండు. పని లేకుండా ఇంటికాడు ఉన్నప్పుడు దానికంటే బెస్ట్ ఏంటి? ప్రార్థన. ఆ ప్రార్థన చేయకుండా ఏం చేశాడంట, జస్ట్ అలా బయటకు వచ్చాడు సాయంత్రం. ఏమండి
సాయంత్రం అలా బయటకు వచ్చి స్నానం చేసే అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయిని వెంటనే తెప్పించుకున్నాడు. మొత్తం అంతా ఎవరో ఏంటో విచారించేసి తెప్పించేశాడు. అతను నీతిమంతుని భార్య అని తెలిసినప్పటికి కూడా, భక్తిపరురాలు అని తెలిసినప్పటికి కూడా, అతను భక్తిపరుడు అని తెలిసినప్పటికి కూడా కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు కనీసం అతను యుద్ధానికి వెళ్ళిపోయి ఉన్నాడు, ఇది తప్పు కదా అని ఆలోచించాలి కదా. అవి ఏమీ లేకుండా సింపుల్గా పాపం చేసేసాడు. ఆ తర్వాత ఏం చేశాడంట, ఆ పాపాన్ని కప్పిపెట్టడానికి ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ అస్సలు దేవునికి నచ్చలేదు. పాపం చేయడం నచ్చలా, ఆ ప్లాన్ వేయడం నచ్చలా, తన భర్తను చంపించడం నచ్చలేదు. తీరా చూస్తే దేవుడు మాత్రం మామూలు వ్యక్తిలాగా పట్టించుకోవడం ఆగిపోయింది. ఇప్పుడు దాకా స్నేహం చేసినటువంటి దావీదు తల్లడిల్లిపోతున్నాడు దేవుని మాట లేకపోతే. అంటే యథావిధిగా దేవుడు నాతో మాట్లాడతాడేమో, నేను పాపం చేసినప్పటికీ కూడా మనుషులకైతే సమర్థించుకోవచ్చు, కానీ దేవుడు నాతో మామూలు మాట్లాడతాడు అనుకుంటున్నాడు. దేవుడు మోమాటం లేనివాడంట, మాట్లాడట్లా. రోజు ఏడవడమే, తన కన్నీళ్లతో పరుపు కొట్టుకుపోయేదంటండి. అప్పుడు తను చేసినటువంటి ప్రార్థన, దేవా, అంతకుముందు ఎలా అంటే యుద్ధానికి వెళ్ళాలంటే ఎఫోదని ఇలా వేసేసుకొని, ప్రభువా అక్కడ యుద్ధానికి వెళ్ళమంటారా మీరు, వెళ్ళు, తరుము పట్టుకుంది కానీ నేను తోడుగా ఉంటాను ఇలా చెప్పేవాడు. ఇప్పుడు వెళితే ఎవరో లేరు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ గారు అంత బాగున్నారో లేదో తెలియదు. మనం సరిగా లేకపోతే తర్వాత మనకి తర్వాత వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని ఏంటండి, ఇంకా అంతేనా కదా. అబ్బా సూపర్ అనుకుంటారు వాళ్ళు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నీ ఆసక్తిని చూసి వాళ్ళు భక్తిగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నీ కోసం ఆ కార్యం జరిగిస్తాడు. నువ్వు వస్తున్నావని చూసి ఆ కార్యం జరిగిస్తాడు. అంతేగాని అక్కడ సేవకులు కొంతమంది భక్తిలో ఉండరు, చాలామంది ఉండకపోయినప్పటికీ కూడా బాగా భక్తి పరులని కాదండి, దేవుడు నీ కోసం కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ దావీదు తన హృదయం చాలా తల్లడిల్లిపోతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కాబట్టి హృదయం పాడైపోయింది. నా హృదయానుసారి అంటే హృదయం పాడైపోయింది. ఇప్పుడు హృదయంలో ఏమి లేదు, నెమ్మది లేదు. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉన్నట్టు అర్థమవుతుంది. అంతకుముందు మాట్లాడుతూ ఉంటే, దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఎలా ఉండేవి, అసలు ఆయన ఆస్వాదించినట్టు, విన్నట్టు, సంతోషంగా ఉండేది. ఇప్పుడు అర్థం కావట్లా, ఆ మాటలు వెళ్ళట్లా. ప్రభువా మీరు మంచివారు అంటే అసలు వినేవాళ్ళు ఎవరు లేరట్టుండే. తను మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా అందం అనిపించట్లా. అది ప్రక్కన వాళ్ళు వింటే సంతోషం అనిపిస్తుంది, అవును కదా. అలాంటి పరిస్థితిలో తన హృదయం గందరగోళంగా ఉంది. అలాంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించండి ప్లీజ్ ప్రభువా. దేవుడు నూతన పరిచే దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. పాడైపోయిన మనల్ని నూతన పరిస్తే మరలా దేవుని కోసం నిలబడగలుగుతాం. దేవుడు తర్వాత ఆశీర్వదించాడు, ఐశ్వర్యాన్ని, ఘనతని, దీర్ఘాయువుని ఇచ్చాడు. అతను అంటాడు, ఐశ్వర్యమును ఘనతయు నీ వల్ల కలుగును. మంచి పేరు ప్రఖ్యాతి ఎవరి వల్ల వస్తుంది, నీ వల్లే వస్తాయి ప్రభువా అని చక్కగా కొనియాడతాడు. తన కొడుకుతో కూడా చెప్తాడు, కుమారుడితో సొలొమోనుతో చెప్తాడు. ఏమని చెప్తాడు, నీవు దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిస్తే గనక, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదిగితే గనక ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఒకవేళ నీవు గాన వెనక తీస్తే ఆయన నిన్ను విసర్జిస్తాడు. దేవుని దగ్గర ఏం మొహమాటం లేదండి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇప్పుడు దాకా బాగా చేసుకొచ్చి ఇప్పుడు కానీ ఏదైనా వెనకంజ వేశాను అనుకోండి, అసలు దేవుడు వదిలిపెడితే ఎలా ఉంటుందో తెలుసండి. ఎక్కకూడదు, పైకి ఎక్కితే పర్లా సంతోషం, ఎక్కినంతసేపు. అక్కడి నుంచి పడితే ఎలా ఉంటుంది, ఎక్కకపోయినా పర్ల కింద ఉన్నట్టు, ఎక్కిన తర్వాత పడకూడదు. అర్థమవుతుందండి. మనం చాలా జాగ్రత్త కాపాడు. తాను నిలుచున్నాడని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. తన ప్రవర్తన కాపాడుకోవాలంట. తన ప్రవర్తన కాపాడుకునేటువంటి వాళ్ళు ఎవరంటే జ్ఞానులు తమ ప్రవర్తన కాపాడుకుంటారు. జ్ఞానులంటే ఎవరు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు. వారి పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడంటండి, పడకుండా. వాళ్ళు ఎంతో జాగ్రత్తగానే ఉంటారు. ఒకవేళ సైతాన్గాడు ఏమన్నా జారుడు తీసుకొచ్చి వాడే పెట్టాడు అనుకోండి, నువ్వు కావాలని వెళ్ళి దూరితే కానీ వల్ల కాదు. సైతాన్ పెట్టింది ఏమీ వర్కౌట్ అవ్వదు. వాడు తీసుకొచ్చి జారులో పెట్టినా నీ పక్షంగా ఉన్నవాడు ఉన్నాడు, నిన్ను జారిపోకుండా చేయి పట్టుకొని నడిపించేవాడు ఉన్నాడు.
సైతాన్ ఎన్ని ప్లాన్స్ వేసినా నువ్వు పడవు అంతే. నీ మనసును గాన కొంచెం ఏమండి ఆ పాపం వైపు మళ్ళించి గాన నీ అంతటా నువ్వు వెళితే కనుక పడిపోతావు. మనంతటా మనం వెళితే పడిపోతాం. ఏమండి సంసోన్ గారు పడిపోయినట్టు పడిపోతాం, బయటికి రాలేం. ఆ తర్వాత అంతా అయిపోయింది. ఏమండి కళ్ళు కూడా పొడి చేశారు, చక్క నున్నగా ఏం చేశారండి, గుండు గీసేసింది, కళ్ళు పొడి చేసింది, పొడి చేశారు. ఆ తర్వాత సైతాన్ గుళ్ళు బలి ఇవ్వడానికి రెడీ అయిపోయారు. మనంతటా మనంగాన పాపానికి ఇష్టపడి వెళితే కనుక వాళ్ళ పర్యవసానం అలాగే ఉంటుంది. నష్టమే, ఇంకా ఏం లాభం అనేటువంటిది మన జీవితంలో ఉండదు. మనం దేవుని దగ్గరికి వచ్చి అడిగితే ప్రభువా భూలోకం తిరగబడుతుంది అనుకుంటారు, కాదు వీళ్ళే తిరగబడేది. ఆ తర్వాత చూస్తే యాదవ అంటారు. ఏమంటే అంతేనా కదా, ఆ అమ్మాయి మంచిది కాదు, ఏమో భూలోకం తిరగబడిపోతుందేమో, అందరికీ ఇలాగ ఉందేమో అనుకుంటారు. ఈ అమ్మాయికి ఏమైంది, ఈ అమ్మాయి కళ్ళు తిరిగినాయి, ఈ అబ్బాయి కళ్ళు తిరిగినాయి. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు పల్టీ కొడితే భూలోకం పల్టీ కొట్టిన ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. తీరా చూస్తే ఏమైందండి, వీళ్ళే పాడైపోతారు. మనం పాడవకుండా ఉండాలంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు, లోపల స్థిరమైన మనసును ఇస్తాడు. ఆయన నూతనంగా నీకు ఆయన మరి నూతన హృదయాన్ని పుట్టిస్తాడంట. కాబట్టి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అలాగే 104:30 అండి, కీర్తనలే 104 అధ్యాయం 30 చూద్దాం. కీర్తనలో 104 అధ్యాయం 30 అండి. ఏంటంటే నీవు ఊపిరి విడువగా అవి సృజించబడును. దేవుడు అంటే మాటలు కాదండి, దేవుడు అంటే గొప్ప దేవుడు. ఆయన ఊపిరి విడిస్తే గనక ఏంటంటండి అవి సృజించబడతాయి. ఏవి, ఈ సృష్టి అంతా ఉందో చూసారా, వసంతం అంటే ఏంటో తెలుసా అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది, సృష్టికి అందం వచ్చేస్తుందంట. ఆయన శ్వాసము వాటి మీద విడిస్తే అవి కలర్స్ కానీ పువ్వులుగా మొత్తం ప్రతిదీ కూడా అందంగా వచ్చేస్తుందంటండి. ఆయన శ్వాసలో అంత ప్రభావం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు ఆయన శ్వాస మన మీద విడవాలి, ఆయన దృష్టి మన మీద ఉండాలి. మరి ఆయన దృష్టిగానే మన మీద నిలిపాడు అంటే నువ్వు గొప్ప వ్యక్తి అయిపోతావు. పెంట కుప్పల్లో ఏమండి పందులతో కలిసి కుక్కలతో కలిసి తిన్నటువంటి ఏసన్న గారు అంటే మాటలా ఏంటండి, పేరు పెట్టిన మగాడు ఎవడు లేరు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏసన్న గారిని ఎవరన్నా అంటాం ఏమన్నా చూసారా, ఏమండి ఇలాగన్నారు అలాగన్నారు, ఏం ఉండదండి. ఎవరితోనైనా చక్కగా మాట్లాడేవారు, రెబ్బలుగా మాట్లాడేవారు. వచ్చినప్పుడు రెబ్బలుగానే మాట్లాడేవారు. నీతిమంతులు ఎలా ఉంటారంట, రేబలుగానే పైకి అలాగే ఉంటారంట, గరగరా ఉన్నట్టే ఉంటారు. అలాంటి పరిస్థితులు ఆయన దగ్గర ఎవరు కూడా నాటకాలు వేయడానికి వీల్లేదనమాట. ఆయన ఎలా ఉండేవాడు, మీరందరూ లూజ్ కాబట్టి మీకు ఫోన్ చేస్తారు, లూజ్ కాబట్టి మీ దగ్గర మాట్లాడతారు అన్నాడు ఆయన. కాబట్టి ఆయన చాలా కరుకైన సమాధానం చెప్పేవాడు. ఎవరితో పొందిక అనేటువంటిది లేదు. చాలా జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి మరి ఏసన్న గారు. అయితే ఇక్కడ అంటాడు నీవు శ్వాసం విడుగా వాటికి ఏమైందంటండి, అవి సృజించబడును. అట్లు నీవు భూతలాన్ని రోజు కూడా ఆయన శ్వాస ఇలా వదిలిపెడతా ఉంటే ఇదంతా కూడా ఎప్పుడు కొత్తగా రావాల్సిన చిగురు. ఏమండి నీరసపడిపోయినటువంటి వాళ్ళు మరలా ఏమవుతారు, ఉజ్జీవింపబడుతూ ఉంటారు. నిరాశలో ఉన్నవాళ్ళు ఆ నిరాశ పోయి మరలా తేరుకుంటూ ఉంటారు. ఇదంతా ఎలా జరుగుతుందంట, ఆయన శ్వాస, ఆయన ఊపిరి మన మీద విడిస్తే అంత అందం అనమాట. అంటే ఎంత గొప్ప దేవుడు అనుకోవాలండి ఆయన్ని. దేవుని స్తోత్రం చెప్దాం. చూడండి, అసలు మీరు ఇంకా కావాలితే కనుక పైనుంచి చదువుకోండి. పైనుంచి ఒక్కసారి టకటక చదువునానా, ఫస్ట్ నుంచి. నా ప్రాణమా, ఎవరు చెప్తున్నారంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఇవన్నీ ఆత్మతో వ్రాసినటువంటి మాటలు. అవన్నీ వెళ్ళి చూసినవి కాదు, కానీ దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు చేసిన ప్రార్థనలు చూసినటువంటి మరి దర్శనాలను బట్టి వాళ్ళు ప్రార్థించేవారు. నా ప్రాణమా, ఎవరితో చెప్తున్నాడండి, ఎవరున్నా లేకపోయినా నీకు అనవసరం, నువ్వు ఏం చెయ్యి, దేవుని స్తుతించు, సన్నతించు.
దేవుడు అధిక ఘనత వహించినవాడు. దేవా నా యెహోవా నీవు అధిక ఘనత వహించినవాడు. ఈ కార్యాలన్నీ కూడా ఆయనే జరిగిస్తున్నాడంట. అందుకోసం నీవు మహాత్యమును ప్రభావమును దేవుడు మహాత్యాన్ని ప్రభావాన్ని ధరించి ఉన్నాడంట. అందరూ కూడా ఏంటంట, యేసు అంటే చచ్చినోడు ఏంటంటని వీళ్ళకి తెలుసు అండి వీళ్ళకి చచ్చినోడా ఆ శవమా ఏమండి అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కొన్నాళ్ళు ప్రార్థనకి రావడం అక్కడ అంటే మేకలు కోసేస్తారు. ఒక అమ్మాయి రాత్రి మాట్లాడుతూ ఉంది. దీవెనయ్య గారికి ఆడ సంఘానికి వెళ్ళేదంటండి. 10 సంవత్సరాల నుంచి వెళ్ళిందంట. ఇంట్లో విగ్రహాలు తీయలేదంట. బాప్తీసం తీసుకోమని అమ్మ లెక్కలు అమ్మ చెక్కలు ఏమండి బలవంతం చేసేస్తారండి అక్కడ. ఏమండి మీకు పరలోక రాజ్యం ఉండదని చెప్తారండి. ఆ అమ్మాయి ప్రార్థన పెడితే 3 సార్లు పెట్టుకున్నాను అంది. 3 సార్లు ప్రార్థన పెట్టుకుంటే విగ్రహాలు తీయకుండా ఏమండి ప్రార్థనకు వచ్చి కుంకుమ బొట్టు పెట్టుకునే వెళ్ళేదాన్ని. ఎందుకు పెట్టుకున్నా అనేవారు. మొండమోతులే కదా కుంకుమ బొట్టు తీసేసేది అన్నాను. అసలు దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళు ఏంటి వినేది ఏమండి? అలాంటి వాళ్ళ ఇంటికాడ చెయ్యి కడగడం అనేటువంటిది కూడా ఉండకూడదు. వాళ్ళు ప్రార్థన పెట్టమన్నారు అనుకోండి, మొత్తం విగ్రహారాధన అంతా తీసేయండి. కొన్నాళ్ళు దేవుని సన్నిధికి రండి అప్పుడు పెడతామని చెప్పాలి. అర్థమవుతుందండి? వాళ్ళు ఏంటంట మేకలు కోసేస్తారు, తినేస్తారు. ఏమండి పెద్ద కానుకలు ఇవ్వాలి వాళ్ళకి. నేనేమో వారం రోజులు కష్టపడితే వాళ్ళకంట 1000 రూపాయలు కానుక ఇవ్వాలంట. అసలు ఏం మాట్లాడతామో అవి నాకు చాలా విచిత్రం అనిపించింది. ఏమండి యేసుప్రభు అంట శవం అంట. అసలు భయ్యాలంటూ లేవు. ఈ చిన్న వారిలో ఒక్కళ్ళైనా తృణీకరించకుండా చూసుకోండి. దేవుని సేవకులు అంటే వాళ్ళు పరిశుద్ధమైనటువంటి జీవితాలు అప్పగించుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ మీద మాట్లాడితేనంటండి వారికి ఉన్నటువంటి దూతలు దేవుని ముఖాన్ని రోజు చూస్తారంట. ఏమండి దేవుని సన్నిధికి వెళ్తారు వీళ్ళ దూతలు. ఒక్క మొక్క చెప్పారనుకోండి, నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారండి అన్నారనుకోండి, మన వాళ్ళు లేవక్కర్లా. దేవుడు చాలా సహనమూర్తి కాబట్టి ఈ చిన్నవారిలో ఒకరికి ఎన్నో అభ్యంతరం కలుగు చేయవాడేవాడు వాడి మెడకు తిరుగట్టి రాయి కట్టబడిన వాడే. తిరుగట్టి రాయి ఏంటండి? జారదు. ఇంకా తిరుగట్టి రాయి కట్టితే మా తాతయ్య గారు చెప్పేవాడు, తిరగట్టి రాయి కడితే అసలు ఓటం అన్నది ఉండదంటండి. పై సముద్రం కాదు, లోతైన సముద్రంలో ముంచవేయబడ్డ వానికి మేలు. ఎవరైనా సరే దేవుని సేవకులకు కానీ దేవుని పిల్లలకు కానీ దేవుని పరిచారకులకు కానీ అభ్యంతరాలు కలుగజేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే చావడం మేలు అంటాడు యేసుప్రభు వారు. అర్థమైందండి? మరి ఎందుకని అంత ఊరుకుంటున్నాడు? కొన్ని రోజులు అవకాశం ఇస్తాడు. అందుకోసం చాలా జాగ్రత్తగా మనం దేవుని సేవకులు కానీ ఏమండి ఉంటారు. తీర్పు తీర్చే పని నీది కాదు, ఆయన చూసుకుంటారు. ప్రతి ఒక్కరిని ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, నిజంగా దేవుని మహా ప్రభావం కలిగినటువంటి వాడు, ఈ సర్వ సృష్టిని పరిపాలించేటువంటి అధిపతి ఆయన. ఈ వెలుగంతా ఏంటంటండి ఏమండి దేవుని డ్రెస్ అనుకుందాం. ఏమండి ఆయన అంగియో ఏదో. ఈ వెలుగంతా ఏంటి? ఆ వెలుగును వస్త్రం వలె ధరించుకున్నాడంట ఆయన. ఒక తెర అలా ఏమండి ఒక తెర నువ్వు పరిచినట్టు ఆకాశ విశాలన్నీ ఆయన పరిచాడంట. జలములలో ఆయన తన గదుల దోలాలు అంటే పిల్లర్స్ అంటారు కదా. ఏమండి గదుల దోలాలంటే అంతేనా? గదులకి దోలాలు వేసుకున్నాడు అంటండి ఆయన. పిల్లర్స్ అనమాట. నీళ్ళల్లో వేసాడంటండి ఆయన. ఏమండి నీళ్ళల్లో పిల్లర్స్ వేయగలరా? అంటే మామూలుగా ఇప్పుడు వాళ్ళు ఎవరో కట్టారు అంటారు కొంచెం. ఒకవేళ అడుగున భూమి ఉంది కాబట్టి ఆయన నీళ్ళల్లోనే భూమిని పిల్లర్స్ వేసేయగలడం. అడుగున భూమి తగలకుండా నీళ్ళల్లో వేస్తే అది నిలబడద్దు అంతే. ఆయన మహాత్యం కలిగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు ఆయన. మేఘములను తనకు వాహన ఏంటంటండి తనకు వాహనంగా మేఘాల మీద ఇలా కూర్చోగలడంటండి ఆయన. మేఘం ఏముంటుందండి, ఇలా నువ్వు అన్నావు అనుకో అది పొగలా ఉంటుంది, నీ చేతికి తగిలేది కాదు అది. కానీ ఆయనకి ఎలా ఉంటుందంట, ఆయన వాహనంగా చేసుకోగలడంటండి. ఉత్తిగా ఉండలేడండి. ఇలాగా ఎక్కడ నిలబడితే నిలబడతాడు. ఏమండి నీళ్ళ మీద నిలబడితే నిలబడగలడు. ఆయన పడిపోయేది ఏమన్నా ఉందా? ఆయన ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం అవ్వగలడు. మేఘాలను తనకు వాహనంగా చేసుకొని ఏమండి తర్వాత గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. గాలి రెక్కలు ఏమండి పక్షులు కూడా, పక్షిరాజు ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎలా అంటది? ఇలా అంటది.
హాయిగా తిరుగుతూ ఉంటాయి. అవునా కదా? నిజంగా దేవుడు కూడా అలా హాయిగా వెళ్ళగలడు. నీకులాగా నాకులాగా నడిచే రావక్కర్లా. ఏమండి? మరి ఏలియా ఉన్నాడండి, దేవుని యొక్క ప్రభావంతో నిండుకున్నవాడు. ఏమండి? అహాబా అంటాడు, నువ్వు ఇక్కడ కాసేపు కనపడతావు, తర్వాత ఇంకో చోట ఉంటావు, మరి సర్రమని పైకి లేస్తాడు, గాల్లో వెళ్ళిపోతాడు అంతే. ఏమండి? ఇప్పుడు ఈ చర్చిలు గట్రా అన్నీ అడ్డు ఉంటాయి కదా, తగులుతాయి కదా, అందుకే పైకి లేస్తాడు ఫస్ట్, ఆ తర్వాత రయ్యమని వెళ్ళిపోతాడు. అది దేవుని యొక్క మహాప్రభావంతో నింపబడినటువంటి అనుభవం అనమాట. కాబట్టి ఆయన గాలి రెక్కల మీద తను గమనం చేస్తూ ఉంటాడు. వాయువులు అంటే ఈ యొక్క గాలి, ఏమండి, తనకి దూతలుగా ఎటంటే అటు, ఆయనకి ఎటంటే అటు మాట వింటాయి. ఏ సృష్టి అయినా సరే ఏం చేస్తుంది? ఇంతకీ కర్మ ఏంటి అంటే సృష్టి అంతా మాట వింటది, మనిషి మాట వినడు. పశువులైన మాట వింటాయి, మనిషి మాట వినడు. ఏమండి? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని ఎంత ప్రేమ చూపిస్తే, ఏమండి, 20 లక్షల మందికి 2 వచ్చారండి. ఏమండి? ఇశ్రాయేలు ప్రజలంతా యెహోషువ కాలేబుడు. ఈ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న తర్వాత ఎంత గందరగోళాలు జరిగి మరి ఎంతవరకు ఎంతమంది నిలుస్తారో మనకైతే తెలియదు. కానీ ఏమండి, మనిషి అసలు లోబడినటువంటి స్వభావం. మరి యేసు ప్రభు 12 మంది శిష్యులను పెంచుకొని, ఏమండి, పెట్టుకొని ఆయన ఎక్కువ మందిని పెట్టుకోవచ్చుగా, చాలు వాళ్ళ భూమికి సరిపోతారనమాట. 12 మంది ఉంటే బూదిగంతాలకు దేశానికి ఒక్కడెళ్తే ఆ దేశాన్ని రక్షించడం జరిగింది. కాబట్టి నిజంగా ఆయన మరి ఎలా అయినా చేయగలరు. ఈ సృష్టి అంతటినీ ఆయన మాట వింటది సృష్టి అంతా కూడా. యేసుప్రభు నేను ఒక బుక్ చదువుకున్నాను ఒకసారి. ఆయన ఉపవాసం చేసి వస్తే, ఏమండి, ఇంకా సింహాలు, అక్కడ ఉన్నటువంటి జంతువులు, అటు ఇటు తిరిగే జంతువులు ఉంటాయి కదా, అవి కూడా వచ్చి ఇలా పక్కన పడుకున్నాయి అంటండి. యేసుప్రభు వారు ఏం తింటలేదని. ఏమండి? యేసుప్రభు వారు ఆయన ఏం ముట్టుకోవట్లేదు. ఒకదాన్ని చూసి ఒకదాన్ని చూసి ఒకటి. మన సృష్టికర్త ఆయన ఏం తింటలేదని కూడా అవి కూడా అలా ఉండిపోయాయంట. అర్థమవుతుందండి? అంత సపోర్ట్గా నిలబడతాయి అవి కూడా. అగ్నిజ్వాలను ఏంటంటే పరిచారకులుగా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చేటువంటి పరిచారకులుగా ఉంటాయండి అగ్నిజ్వాలలు. మనకు మాట వింటాయండి అగ్నిజ్వాలలో. కొంచెం ఫైర్ అయితే మొత్తం కాల్చిపడేస్తాయి. ఏది కాల్చాలో ఏది కాల్చొద్దో ఆయనకి తెలుసు. ఏమండి? రోగాన్ని మాత్రమే కాల్చి మనిషిని బ్రతికించగలవు. ఏమండి? పాపాన్ని మాత్రమే కాల్చేసి మనిషిని పవిత్రునిగా చేయగలవు. ఆ అగ్ని పరిచారకులుగా వాడబడద్దు అంటాడు దేవునికి. భూమి ఎన్నటికీ కదలకుండా దాన్ని పునాదులు వేసి స్థిరపరిచాడు. ఇదంతా కూడా మంచి బిల్డరు. ఈ సృష్టి అంతటిని అసలు ఏంటంటండి, 3 మేకులు బీక్కోలేనాడు. శవం అంట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఆయన గొప్ప కార్యాలండి. అవన్నీ చదివితే అర్థమవుద్ది, అబ్బో ఎంత గొప్ప దేవుడా, నిన్ను ప్రేమించినవాడు ఎంత వీరుడు అన్నట్టు అప్పుడే అర్థమవుద్ది. మనకు చేసే కార్యాలన్నీ పెద్ద గొప్పగా అనుకుంటాం. ఈ చిన్ని అనమాట మనకి. ఏమండి? చిన్ననే కదా, ఒక పాయింట్ అంత కూడా కాదు ఇవి. దేవుడు మనల్ని ఎంతో ఉన్నతంగా దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనలో ఏమి ఉండకూడదంట, ఆయనకి మనకి రిలేషన్ ఉండాలంటే ఏమి ఉండకూడదు, ఏమాత్రం పాపం రాకుండా చూసుకోవాలి. చిన్న పాపం అనే పొర కూడా మన జీవితంలో గమనాగమనం వలన కలిగేటువంటి ఛాయ అంటాడు. ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు ఫుల్ లైటింగ్ పెట్టారనుకోండి, ఒక మడతకి పక్కన లైట్ నీడొస్తుంది చూసారా, ఒక కుర్చీలు పెట్టామనుకోండి, లేకపోతే ఇలా అన్నప్పుడు లైట్ ఛాయ అంటే నీడలాగా అటు లైటింగ్ పడి అలాంటివి ఉండవంటండి దేవుని దగ్గర. మొత్తం ఫోకస్ లైటింగే ఉంటుందంట. అంత పవిత్రుడు దేవుడు, అంత గొప్పవాడు దేవుడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు, కానీ మనం ఆయన గొప్పతనాన్ని రోజు బైబిల్ చదివితే ఇంత గొప్పవాడా నీకు ధ్యానించుకుంటే అర్థమవుతుంది. భూమికి పునాదులు వేసి అంటండి ఒక వైట్ క్లాత్ తీసుకొచ్చి ఇలా కప్పినట్టు నీళ్ళన్నిటినీ తీసుకొచ్చి అలా కప్పేశాడు. ఆయన పనులంటే ఎవడన్నా చేయగలడా? ఊహకు అందుతాయండి, ఊహకు అందమండి. ఊహించగలిగితే, కొంచెం అన్నా చూడగలిగితే కనుక దేవుణ్ణి తప్పకుండా నమ్ముకుంటారంట. తన సృష్టిని పరిశీలించగలిగితే తప్పకుండా దేవుణ్ణి నమ్ముకుంటారు. ఎంత గొప్ప
ఉన్నతమైనటువంటి సృష్టి, మాటలు కాదండి అసలు ఇది. కొండల మీద నీళ్ళు నిలుస్తాయంట. దేవుడు కిందకి దిగండి అంటే ఏమవుతాయి అంటండి? అవి పారిపోతాయంట. ప్రవాహాలు అలా కొండల మీద నిలబడతాయి అంటండి. దేవుని యొక్క ఊరుము శబ్దం ఎలా ఉంటుందండి? ఢమఢమా అనగానే సర్రమరి పరుగుల మీద వచ్చేస్తాయి అనమాట. మనకేం తెలవదు అవన్నీ. అబ్బో పెద్ద వర్షం వచ్చేస్తుంది, అబ్బో పిడుగులు పడుతున్నాయి, అబ్బో ఉరుములు ఉరుముతున్నాయి. ఏమండి? అవన్నీ దేవుడు గర్జించడం, దేవుడు మాట్లాడడం. ఆ ఉరుములు సౌండ్ అంటే ఏంటంట? దేవుని మాటలంటండి అవన్నీ. ఇవన్నీ కూడా మీరు ఇంకొంచెం కిందకి చదివితే కనుక చాలా బాగుంటాయి. మరి నేను చదివినటువంటి మాట ఏంటి? ఫస్ట్ చదివిన మాట ఎన్నో వచ్చినా, నీవు ఊపిరి విరువుగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును. ఇదంతా కూడా అంటే మనం ఈ అధ్యాయం అంతా చదివితే కనుక మీకు అర్థమవుతుంది సృష్టి యావత్తు కూడా ఎలా ఉంది అని. ఈ సృష్టి యావత్తు రోజు రోజుకి ఎలా నూతనపరచబడుతుంది, ఏమండి? పాతది ఎలా మరుగైపోతుంది, కొత్తది రోజు వస్తూనే ఉంటుంది అనమాట. ఏమండి? అసలు మీరు పర్వతాలకు వెళ్ళి లేకపోతే అడవిల్లోకి వెళ్ళి చూశారనుకోండి, ఎండిపోయిన ఆకులు రాలినా అందంగానే ఉంటాయి, పువ్వులు రాలిపోయినా అందంగానే ఉంటాయి. ఏమండి? వాటికి వచ్చేటువంటిది ఎవరన్నా ఊడుస్తారు అక్కడ? మన ఇళ్ళకడ ఒడకపోతే ఎలా ఉంటుందండి? అంతా గందరగోళంగా ఉంటుంది. అడవిలో అందరూ వెళ్ళి ఫోటోలు దిగి వస్తారు. రాలిపోయిన పువ్వులు కూడా ఎలా ఉంటాయి? ఆయన సృష్టి అంతం. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన కార్యాలను చూడడానికి వెళ్తున్నారు కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నారు. అబ్బా సృష్టి ఏంటంటండి, దాన్ని ఏమంటారు? ప్రకృతి తల్లి అంటారు కదా. ప్రకృతి తల్లి మనకి ఇచ్చినటువంటి ప్రసాదాలు ఏవిడిస్తుందండి? ఏమండి? మీరు ఇంట్లో కూర్చోండి, అయ్యే వంటలు వచ్చేసి మీకు తయారైపోయి ఉంటాయి, కడుపులో మీ ఆకలి తీర్చడానికి వస్తాయా? అందరికీ కావలసినటువంటి, ఎవరికి కావలసినటువంటి వాటికి ఒక పువ్వులు ఉంటాయండి, అందులో చక్క మకరందం ఉంటుంది. ఎవరికోసం అది? ఇంతంత సీతాకోక చిలుకలు ఉంటాయి, చిన్ని తుమ్మెదలు ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకుంటాం మనం? వాటిని పెంచగలమా మనం? అవి వచ్చి చక్కగా కడుపు నిండిపోద్దండి వాటికి. రోజంతా ఆకలి లేకుండా తిరుగుతూ చూస్తూ ఉంటాయి. మధ్యాహ్నానికల్లా కడుపు నింపుకుంటాయి. మళ్ళీ సాయంత్రం కాసేపు మళ్ళీ తిరుగుతాయి, కడుపు నింపేసుకుంటాయి, దేవుని స్తుతించి పడుకుండిపోతాయి. అవునే కదా? ఎక్కడన్నా నీరసంగా ఉన్న వాటిని చూసారా మీరు? మనంగాన సపరేట్గా ఉంచిగానే వాటిని ఉంచితే బక్క చిక్కిపోతాయి. కానీ అవి బయట తిరిగితే ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. దేవుడు పెంచుకునేటువంటి దేవుడు కాబట్టి ఆయన ఊపిరి విడివగా అవి సృజింపబడతాయి అంటండి. వాటికి అందం కూడా వస్తుంది అనమాట అండి. అలా అద్భుతాలన్నీ ఆయన ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా ఆయన దాన్ని నూతన పరుస్తూ ఉన్నాడంట. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. సొమ్మసిల్లినటువంటి వారికి, సొమ్మసిల్లడం అంటే ఏంటండి? స్పృహ తప్పిపోయినటువంటి వాళ్ళు. అటువంటి వారికి బలమిచ్చువాడు దేవుడేనంటండి. ఏమండి? ఎవరైనా సొమ్మసిల్లిపోయారు, అలసిపోయారు, జీవితంలో అలసిపోవచ్చు, మానసికంగా అలసిపోవచ్చు, ఒకవేళ వాళ్ళు ఇంకా నా జీవితం బాగుపడదు అనుకోవచ్చు. కానీ అలాంటి వాళ్ళకి దేవుని మాటలు ఎలాంటివి అంటండి? ఔషధంలా పనిచేస్తాయి. వాళ్ళకి బలం వస్తుంది అనమాట అండి, శక్తి వస్తుందండి. మరలా నాకు మంచి జీవితం ఇస్తాడు. ఒకవేళ మంచంలో ఉన్న వాళ్ళు ఉన్నారండి, ఎవరైనా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, పరలోక రాజ్యం కోసం వింటే వాళ్ళకి ఏమనిపిస్తుంది? నేను పరలోక రాజ్యం వెళ్తే బాగుండు, సంతోషంగా ఇంకెళ్ళిపోతాం మేము పరలోక రాజ్యం అన్నంత ఆనందం ఉంటుంది అనమాట. కాబట్టి సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి, రోజు రోజుకి కూడా శక్తి రావడం, రోజు రోజుకి ఎదగడం. మన జీవితంలో ఆఫ్టింగ్ లేకుండా దేవుడు ఏం చేస్తాడంట? అభివృద్ధి తీసుకొస్తాడు. ఏమండి? అభివృద్ధి అంటే ఏంటది? దేవుని లక్ష్యమే అది కూడా. ఏమండి? అభివృద్ధి అయితే బాగుంటారా, లేకపోతే అంతటితో అడిగంటిపోతే బాగుంటారా? ఏమండి? అభివృద్ధి అయితేనే బాగుంటుంది ఏదైనా సరే. దేవుని దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా మంచివండి. వాటిని పొందుకోవడానికి మనం దేవుని దగ్గరే అడగాలి. మనం స్థిరమైన మనసు, నూతనమైన మనసు అడగాలి దేవుని కోసం. మరి చూడాలి, ఎదురు చూడాలన్నమాట. బాలురు సొమ్మసిల్లుదురు. వాళ్ళు ఏం చేస్తారు? ఆటలు ఆడి 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 సొమ్మసిల్లి నిద్రపోతారు.
ఏమండి ఇక సోయి లేకుండా నిద్రపోతారు. బాలురు ఏం చేస్తారంటే సొమ్మసిలుతారు, అలయుదురు, అలసిపోతారు. యవ్వనస్తులు ఏంటంటండి యవ్వనస్తులు తప్పకుండా తొట్టిల్లిపోతారు. ఏమండి మనం ఎంత ఫైట్, ఎంత మగాడు అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో ఏంటి తప్పిపోతారు. దేవుని కోసం ఎదురు చూస్తే, నీ బలాన్ని ఆధారం చేసుకుంటే, నీ శక్తిని ఆధారం చేసుకుంటే నువ్వు తప్పకుండా తొట్టిల్లిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ దేవుని కోసం ఎదురు చూడగలిగితే, దేవుని కోసం ప్రభువు మమ్మల్ని దీవిస్తాడండి, ప్రభువు మమ్మల్ని ఆశీర్వదిస్తాడండి, దేవుడే మాకు తోడండి, ఆయన హెచ్చిస్తాడండి, అన్ని ఈ కార్యాలన్నీ నిర్వర్తించేటువంటి ఆయన ముందు నా సమస్య ఎంత అనిపించదా? మీకు అనిపిస్తుందా? పెద్ద సమస్యలా ఉందా? ఇవన్నీ చూస్తే కనుక, ఇవన్నీ చూశారు, సృష్టి అంతటిని నడిపిస్తున్నాడు ఆయన, ఇవన్నీ చేశాడు. ఆయన శ్వాస వీస్తేనే అన్నిటికీ అందం వచ్చేస్తుంది. అంతా కూడా ఆయన శ్వాసలో కోట్ల రూపాయలు అంటానికి ఏముందండి ఆ మొహం భూమి మీద లక్ష్య పెట్టి, ఆయన శ్వాస అంటానికి వెల కట్టలేనటువంటిది అనమాట. ఏమండి ఒక వజ్రం వచ్చి బోడంత కాస్ట్ ఉంటుంది, అది ఆయన మాటతోనే అయిపోయింది. అవి అవునా కదా? అందరూ కూరగాయలు తీసుకెళ్ళి అమ్మేసుకుంటారు, వర్షం పడితే అబ్బా అన్నీ తీసుకెళ్ళి అమ్ముకుంటారు. అందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆయన శ్వాసలోనే అదంతా కూడా. మరి నీకు ఇవ్వడం ఏమన్నా ఎక్కువ? నువ్వేం చేయాలంట? ఆయన కోసం యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. పైకి ఎగురుతారు పక్షిరాజులు. ఏమండి పైకి ఎగురుతాయి అనమాట. పైకి అంటే ఉన్నతమైన అనుభవాల్లోకి. నిన్నేం చేస్తాడు దేవుడు? ఎవరికి అందవు. పక్షిరాజుని పట్టుకోవడం ఎవరన్నా పట్టుకుంటారండి? వేటగాడు ఎవరన్నా నేను పట్టేసుకుంటానండి పక్షిరాజుని అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమండి పక్షిరాజు అంటే మాటలు కాదు, పక్షుల్లో రాజు అనమాట అండి. దాని కన్ను 300 కిలోమీటర్లో ఉన్నటువంటి నూకల గింజను కూడా చూస్తుందంట. ఏమండి ఆ పైనుంచి ఆహారాన్ని అక్కడ కనిపెడద్దు. మన కోడిపిల్ల కనబడదేమో అనుకుంటాం. ఇంత చిన్న ఆహారం ఉన్న 300 కిలోమీటర్ల నుంచి ఇలా చూసింది అంటే ఏమైపోద్దంట? తక్కువని అక్కడికి వచ్చేసి పట్టేస్తుంది. పక్షిరాజు అంటే మాటలు కాదు. వాళ్ళు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఎవరు వీళ్ళు? దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళు, మనుషుల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదు. మీరు మనుషుల దగ్గర సమస్యలు ఎక్కువ అవుతాయి, అప్పులు ఎక్కువైపోతాయి. అప్పు ఇస్తారు కానీ ఏమైపోద్ది? అప్పు పెరిగిపోద్ది మనుషుల దగ్గర. ఏమంటే తీర్చడానికి నీ దగ్గర ఏమి లేకపోతే అప్పు పెరిగిపోయి ఆ తర్వాత ఏమైంది? భారం అయిపోద్ది. దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. ఏమంటే దేవుడు ఇస్తే ఫలించడం అనేటువంటిది వస్తుంది. అందుకోసం దేవుని దగ్గరే ఎదురు చూడాలి. మనుషులు అప్పిస్తున్నారు, సంతోషమే కాదంట్లా, కానీ అది భారం అయిపోద్ది అనమాట. దేవుడికి తీర్చగలిగితే సంతోషంగా తీరుతుందేమో, కానీ లేదు అంటే అది ఎంతో భారంగా మారి నీకు ఉన్నదాన్ని కూడా కొట్టుకుపోద్ది అనమాట. అలయక పరిగెత్తుదురు. అలయకుండా పరిగెత్తడం ఎవరికైనా ఉంటుందండి? ఇంజిన్లన్నీ వేడెక్కిపోతూ ఉంటాయి, మనుషులు అలిసిపోతూ ఉంటారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే డే అండ్ నైట్లు పెట్టాడు. లేదు అంటే రాత్రి పగళ్ళలో పనిచేస్తే మనుషులు ఏమైపోతారు? నీరసపడిపోతారు. అక్కడికి ఈ లైటింగ్లు అన్నీ వచ్చి అందరూ ఓటీ అని చెప్పేసి చేస్తున్నారు. మనుషుల ఆరోగ్యాలు కూడా నైట్ డ్యూటీలు చేశారనుకోండి, ఆరోగ్యం పాడైపోద్దా? పాడైపోద్ది. కాబట్టి నిజంగా ఇక్కడ ఏంటంటే అలయక పరిగెత్తుదురు. మన జీవితంలో అలసిపోయే పరిస్థితి ఉండదు. ఓటమి అనేటువంటిది, విసుగుదల అనేటువంటిది ఉండదు. దేవుడు నడిపిస్తూ ఉంటే సంతోషంగా ముందుకు వెళ్తాం. సొమ్మసిల్లకుండా నడిచిపోతారంట. నీ జీవితంలో సొమ్మసిల్లే పరిస్థితి ఎక్కడ ఉండదు. అబ్బా దేవుడు మన పిల్లలు సంతోషంగా అటు ఇటు చూస్తూ నడుస్తారు. ఎప్పుడు డాడీ చేయి పట్టుకోవడమో, డాడీ వేలు పట్టుకున్నప్పుడు ఏం చేస్తారండి? అటు ఇటు చూస్తారు. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, మీకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవుద్ది. ఏమండి వాళ్ళ చూపు అంతా ఎక్కడ ఉంటుందండి? ఆ షాపుల మీద, ఈ షాపుల మీద. ఏమండి అది చూస్తారు, ఇది చూస్తారు. మా డాడీకి కొని పెట్టేస్తే బాగుండు. ఏమండి ఎక్కడ లేని ఆనందం. వాళ్ళ నడకలోనే ఎలా నడుస్తారండి? వాళ్ళు ఉత్సాహంగా నడుస్తారు. చిన్నపిల్లలు చాలా ఉత్సాహంగా నడుస్తారు. ఎందుకని? మా డాడీ వచ్చేస్తున్నాడు, నాకు ఏదంటే అది కొని పెట్టేస్తాడు అని ఆనందంగా. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? దేవునితో నడిచినటువంటి అనుభవం ఉంటే మాత్రం మనం కూడా ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తాం అనమాట అండి. అలాగే 43:19 యెషయా గ్రంథం 18 నుంచి
ఆ. ఒకవేళ నీ జీవితంలో కనుక యేసు ప్రభు కోసం ఎదురు చూడగలిగారంటే, ఎదురు చూస్తానండి, నాకు ఉన్నటువంటి సమస్యల నుంచి ఆయన తప్పకుండా విడిపిస్తారు అంటున్నారు కదా, ఆయన కోసమే నేను ఎదురు చూస్తాను. ఆయన గొప్పవాడు అని చెప్తున్నారు కదా, ఆయన కోసమే నేను ఆయన్ని నమ్ముకుంటా, ఆయన కోసమే ఉంటాను అంటే కనుక మునుపటి వాటిని ఇంతకుముందు ఉన్నటువంటి జీవితాన్ని గుర్తు చేసుకోవద్దు. ఇంతకుముందు ఎంత దారుణమైనటువంటి జీవితం, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా నీకు రాలేదు, ఎంత నమ్మి అందరికీ మంచి చేసినప్పటికి కూడా మంచి రాలా నీ జీవితంలో. ఏమండి, ఇప్పటి వరకు నువ్వు ఎంతో మంచిగానే ప్రవర్తించుంటావు, అయినప్పటికి కూడా వచ్చిందా మంచి? రాలేదు. ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన ఉంటే ఏమవుతుంది? అంతే. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను, మీ తరతరాల నుంచి వస్తున్నాయా శాపాలు వస్తున్నాయా, పాపాలు వస్తున్నాయా? మా కుటుంబానికి ఒక శాపం ఉందండి, ఆ శాపం అందరినీ ఏలుబడి చేస్తూ ఉంటుందండి, ఇలా అంటూ ఉంటారు. వాటిని తలంచుకోకలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఇదిగో ఇదిగో ఇప్పుడు నేను నూతన క్రియ చేస్తున్నా. ఎందుకు? నువ్వు నా సన్నిధికి వచ్చావు, నా మాటలు విన్నావు, నా కోసం విన్నావు. నీ టైము దేవుని కోసం కేటాయించగలిగితే గనక, దేవుని మాటలు వినగలిగితే గనక దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. మనుషులకి అది అర్థం కాదు. నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటే, ఏమండి, ఒక దినం అంటే 24 గంటలు అనుకుందాం, ఒక 2 గంటలే వేసుకుందాం, మనం 3 గంటలు వేసుకుందాం అండి. ఏమండి, కనీసం 3 గంటలు వేసుకుంటే 3000 గంటలు. ఏమండి, అంత ఆశీర్వాదం ఇస్తానన్నా కానీ ఎవరు కూడా కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకని? దేవుని కోసం ఆలోచించక. ఇక్కడ అంటాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఏంటండి? నువ్వు వింటున్నప్పుడే మొలుస్తుంది నీలో. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఏం చేస్తున్నాడు? దేవుడు ఇప్పుడే అది మొలుచును. స్టార్ట్ చేస్తాను, ఈరోజు స్టార్ట్ చేస్తాను నీ జీవితంలో. ఈరోజు విన్న మాటలను ఎప్పుడు స్టార్ట్ చేస్తానంటండి? ఈరోజే. మొక్క మొలిచింది అనుకోండి, ఆ మొక్కను ఏం చేసుకోవాలి? మనం కాపాడుకోవాలి కదా. కాపాడుకోకపోతే ఏమవుద్దండి? చిటికమని ఏ కోడి వచ్చి తినేస్తాయి, అవునా కదా? కొంచెం ఎదిగిన తర్వాత గేదె వచ్చి తినేస్తాయి. అందుకోసం మనం ఏం చేయాలి? ఎప్పుడు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో ఉంటే కనుక ఆయన కాపాడుకుంటాడు, నిన్ను అంతకంతకు అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడే అది మొలుచును. దాన్ని ఆలోచించరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను. నీ జీవితం అరణ్యంగా ఉంది ఒకవేళ. ఏమండి, నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం? దారి తెలియట్లే. అరణ్యంలో త్రోవ అంటే ఏంటి? అడవిలోకి తీసుకెళ్ళి వదిలిపెట్టారనుకోండి, రాగలమండి? మనకు తెలిసిన అడవి అయితే, ఎప్పుడు తిరిగిందైతే వేరు. దేవుడు అంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవ కలుగు చేస్తా. నీ జీవితం ఒకవేళ దారి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఈరోజే నీకు మార్గం నేను వేస్తాను అంటున్నాడు. ఎడారిలో నదులు పారజేస్తాను నేను. ఏమండి, ఇశ్రాయేళ్ల ప్రజల్ని 40 సంవత్సరాల వరకు కూడా ఎడారిలో నడిపించి వాళ్ళకి అక్కడ పోషించిన దేవుడు. అన్నీ దొరికే కాడ పోషించడం కాదండి, అక్కడ సహా పోషించాడు ఆయన. అర్థమవుతుందా? నిన్ను పోషించడం ఏమీ ఆయనకి ఎక్కువేం కాదు. నిన్ను పోషించడానికి ఏమండి ఆయనకి ఏమైనా కష్టమా? ఆయన వినట్లేదు అనుకుంటామా? మనం ఆయన సన్నిధిలో ఉంటలా. మనం మొదటిగా అడగవలసింది ఏంటంటే, నీ సన్నిధిలో నాకు స్థిరమైన మనసుని ఇవ్వండి, నీ సన్నిధిలో నీ మాటలు వినే భాగ్యం నాకు దయచేయండి, మీ గొప్పతనాన్ని గురించి ఆలోచించే భాగ్యం నాకు దయచేయండి. ఒక టైంలో నేను మెషిన్ మానేసినటువంటి కొత్తలో ఇక్కడ ఉన్నాను. నాకు అప్పుడు 6000 అంటే చాలా ఎక్కువ. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 6000 కట్టాలి. చీటీపాటలు, ఇంటద్ది అంతా 6000 కట్టాలి. నేను ఎదుర్కొంటున్నటువంటి కొండ పక్కన ఉంది, అక్కడ చూసే బాగుంది, నచ్చింది నాకు. నేను రోజు వచ్చి ఇక్కడ పాటలు పాడతాను, కానీ నా 6000 మీరు చూడండి నాయన అనుకున్నా. 6000 అంటే నాకు ఎక్కువే అప్పుడు. ఏమండి, రోజు వెళ్ళి చక్కగా వెళ్ళి డ్యూటీలా వెళ్ళి పాటలు పాడి 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 ఆ రాళ్ళ మీద కూర్చొని సంతోషంగా పాటలు పాడేసుకొని ఇంటికి వచ్చేసేదాన్ని. రేపు ఎల్లుండా వెళ్ళిపోతాను అనగా అనుకోకుండా ఏమండి నాకు 6000 కరెక్ట్ సమకూడి దేవునికి స్తోత్రం చెప్దాం. ఆహా, నిన్ను స్తుతిస్తే నాకేమీ తక్కువ అవ్వదనమాట. ఏమండి, మీరు ఒక రాళ్ళు చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాయి ప్రభువా ఈ రాళ్ళు, ఈ రాళ్ళు ఎప్పుడో పుట్టించారు కదా ఈ రాళ్ళు అంటే కూడా దానికి జీతం పడిపోతుంది నాకు. మీరు నమ్ముతారా మాట? ప్రభువా ఈ సృష్టి ఇంత అందంగా చేశారు, ఇది మీ సృష్టి అన్నాను అనుకోండి, దానికి పాయింట్స్ పడిపోయాయి, దానికి డబ్బులు వచ్చాయి. దేవుని సృష్టి కోసం
అబ్బా ఇంత చిన్న పువ్వులా, ఈ పువ్వులకి ఇంత అందమా, అడుగున ఒక కలరు పైన ఒక కలరు, ఎక్కడ ఎవరు చూస్తున్నారు ప్రభా, ఎంత బాగా చేశారా అంటే చాలు మళ్ళీ డబ్బులు పడేయి. అర్థమవుతుందా నేను చెప్పే మాట? దేవుని సృష్టిని కూడా చూసి మనం ఆయన గనపరచడం సంతోషంతో, అబ్బా ఇంత బాగున్నాయా, ఏ పువ్వు చూసినా అబ్బా ఎవరు చూడరు కదా, ఇక్కడ ఎప్పుడు చూడలేదు కదా, ఇది ఇలాగే పూస్తూ ఉందా ఎప్పుడు చూసినా, ఏమండి పూస్తనే లేదా, పోస్తానే ఉంటాయి రాలిపోతూ ఉంటాయి, పోస్తానే ఉంటాయి రాలిపోతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడో వెళ్ళి చూసావు అంతే. ఎప్పుడు రొటీన్గా దేవుడు ఏం చేస్తున్నాడు, వాటికి జీతం, దేవుని క్రియలను ఇలా చూసి అబ్బా ఎంత బాగున్నాయి ప్రభా నీ క్రియలు అంటే చాలు వాటికి రావలసిన ప్రతిఫలం నేను చూసేదాన్ని. దేవుడు ఆయన సన్నిధిలో గడిపినా, నువ్వు బయటికి వెళ్ళినా ఆయన కొనియాడడం, మీరు ఎంత గొప్పవారి ప్రభా, మీరు ఎంత శక్తివంతులు ప్రభా, దేన్ని చూసినప్పుడు కూడా ఏమండి గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి గరికి వేళ్ళు అంటారు, ఎప్పుడైనా చూసారా మీరు? చిన్న చిన్న నల్ల దుంపలు ఉంటాయి, వాటిని నూనెలో వేసి కాసుకుంటారనమాట, మంచి స్మెల్ వస్తాయి అవి. అవన్నీ ఇసగుట్టుని ఇలా తీసేస్తూ ఉంటే అబ్బా ఎంత బాగున్నాయి, ఈ వాసన భలే అందంగా ఉంది, దేవుడు ఎంత మంచివాడు, భలే మంచి స్మెల్ ఇచ్చాడు అంటే వీటికి. అంటే ఒక అతను అంటాడు, ఆహా వీటికి కూడా దేవుడేనండి, దేవుడు కాకుండా వస్తుందా అన్న. నేను ఎక్కడా వినలేదండి, అన్నిటికీ దేవుడు అంటున్నారు మీరు. ఏమండి గరికి వేళ్ళు మీరు చూస్తే ఇప్పుడు ఇసగుట్టు ఉంది కదా, దాన్ని ఇలా పక్క జరిపి చూడండి, ఎంతంత దుంపలు ఉంటాయి అనమాట. వాటిని కానీ నూనెలో వేస్తారు, వాటిని అమ్ముతారు కూడా. ఆ గరికి వేళ్ళు కూడా మంచి వాసన వస్తాయి. వీళ్ళు దుంపలని తీసుకొస్తే ఇలా దుంప తీసుకొచ్చి సరువు ఇలా విరిచి ఇవ్వగానే నేను ఎప్పుడు చూడాలి క్లాసులో, మొన్నే గరికి వేళ్ళు వాసన వస్తుంది అనిపించింది నాకు. అది మంచి స్మెల్ అనమాట. దేవుడు ప్రతి దానికి అందమైన స్మెల్స్, అందమైన టైపులు ఇచ్చాడు. వాటిని కొనియాడడం కూడా దేవుని స్తుతించినట్టేనంటండి. ఇక్కడ చూడండి, నేను ఏర్పరిచి చేసుకున్నటువంటి ప్రజలు తాగడానికి అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. ఏమండి ఈ కోర్సుగూడెంలో ఇక్కడ చర్చి కట్టాలంటే ఆ మూలకి తీసుకుపోయి కొడద్దంట. ఆ మూల ఎందుకు, పిచ్చోళ్ళు కాకపోతే ఏమండి అందరూ ఎవరు వస్తారు అంటారు. ఈయన ఏం చేస్తున్నాడంట, అరణ్యంలోనే నీళ్లు పుట్టిస్తాడంట. ఇది కూడా ఒక చిన్న బావి, ఇది కూడా ఒక కొట్టుడు పంపు, ఇది కూడా ఒక చిన్న మోటరు, కొంతమంది తాగడానికి. అంతేనా కదండి, మీకు అర్థమవుతుందా? ఓహో మీరు ఈ ఏరియాకి తీసుకొచ్చుకున్నారా ఇక్కడ ఈ పంపు వేయడానికి అనుకున్నదాన్ని నేను ఇది చదివినప్పుడు. ఏమండి కొంతమంది ప్రజలు తాగడానికి, అక్కడ ఉన్నటువంటి పక్షులు తాగడానికి, అడవిలో ఎడారిలో అక్కడ నీళ్ళు ఎందుకు ఇలా వెళ్తూ ఉంటాయి, వాగు, అక్కడ ఏ మనుషులు ఉండరు ఎందుకు, అక్కడ ఉన్నటువంటి జంతువులకి, అక్కడ ఉన్న పక్షులకి, అక్కడ ఏది కూడా సొమ్మసిల్లిపోకుండా ఉండడం కోసం ఆయనకి తెలుసండి. ఆయన అంతా కూడా కన్వీనియంట్ చేశాడు, సదుపాయాలు చేశాడు. ఓన్లీ చెట్లు మాత్రమే కాదు, అక్కడ ఉన్న పక్షులన్నిటికీ కావలసినటువంటి దాహం, ఏమండి నీరు పెట్టండి మేమందరం చనిపోతున్నాం అని పక్షులు చెప్పినట్టు పెడతా ఉంటారు. కానీ ప్రతి వాటికి కావలసినటువంటి నీరు ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎడారిలో నదులు కలుగ చేస్తుందంట. ఎడారిలో నదులు అంటే అసలు ఎండిపోవండి, నది అంటే ఎండిపోదు, ఎడారి అక్కడ ఒక గడ్డి పరకు కూడా ఉండదు. అలాంటి మరి మండు టెండల్లో కూడా నీళ్లు ప్రవహించేలా చేస్తాడంట. దేవుని కార్యాలు ఒక చిన్న దానికి కూడా వెలకట్టలేమండి. మనం పీల్చుకునే ఆక్సిజన్కి కూడా వెలకట్టలేము మనం. ఆయన క్రియలు నూతనమైన క్రియలు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను నీ జీవితంలో, ఇంకా నువ్వెప్పుడు కూడా నది వలె ఉంటావు, ప్రవహించే నదిలాగా. ఎంతమందో నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర ఏం చేస్తారు, తమ దాహాన్ని తీర్చుకుంటారు. నీవు అందరికీ దాహం తీర్చేవాడిగా తయారవుతావు, అందరి ఆకలి తీర్చేవాడిగా తయారవుతావు. ఇప్పుడే నేను ఆకలి కొంటున్నాను, నాకు పెట్టగలదా లేదా అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఏం చేస్తాడంట నేను గొప్ప వ్యక్తిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటే ఇవన్నీ చూస్తే మనల్ని గొప్పవాడు చేయడం ఒక లెక్క అండి, లెక్కేం కాదు ఆయనకి. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మాటలు ఎవరైతే వింటారో వాళ్ళలో ఒక నూతన క్రియ జరుగుద్ది అనమాట అండి. వాళ్ళలో ఉన్న దరిద్రత అంతా తొలగిపోద్ది, వాళ్ళలో ఉన్న పనికిరాందంతా కూడా ఏమైపోతాయి, అన్నీ కరిగి పారిపోతాయి అనమాట. ఇంకా ఆయన వస్తే ఇంకా ఆయన అగ్ని పరిచారకులు. ఆయన మాట అలా మనలోకి వస్తే మనలో ఉన్న పాపాలు మలినాలు మొత్తం అన్నీ కూడా ఏం చేస్తాయి, అగ్ని కాల్చేస్తూ ఉంటుంది. చెత్త చెదారం అంతా తొలగిపోతూ ఉంటుంది. ఇష్టం వచ్చి ఈ అదవ జీవితానికి దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం ఏంటి, దేవుని వదిలిపెట్టి.
ఏమండి, దేవుని కోసం నిలబడదాం అని చెప్పి దేవుని కోసం నిలబడేలా దేవుడు మళ్ళీ మారుస్తాడనమాట. దేవుని ఆలోచనతోనే నడిపిస్తూ ఉంటాడు. దేవుడు తన శక్తి ఇస్తాడు. మనల్ని చూసి అనేకులు ఆశ్చర్యపడేలాగా చేస్తాడు దేవుడు. అడవి జంతువులు. ఈ అడవి జంతువులు అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళు. ఏమండి, జ్ఞానం లేని మనుషులు, అడవి కుక్కలు, అసలు జ్ఞానం తెలియనటువంటి వాళ్ళు కూడా నా సన్నిధికి వస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటండి? దేవుణ్ణి గణపరుస్తారంట. దేవుని కోసం నిర్మించినటువంటి ప్రజలు ఉంటారంట. ఆ ప్రజలకి దేవుని మాటలు ఇష్టంగా ఉంటాయి అంటండి. లేకపోతే మనం దేవుని సన్నిధికి వచ్చి కూర్చోండి, అందరూ రాకపోయినా నువ్వు వచ్చి ఉన్నావంటే, అందరూ వినకపోయినా నువ్వు వింటున్నావంటే, ఇది ఆయన తన కోసం ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఉన్నారంటండి. వాళ్ళు తన స్తోత్రాలను అంటే ఆయన క్రియలను ప్రచురం చేస్తారంట. కాబట్టి మన జీవితంలో గొప్పవారిగా చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. అలాగే విలాపవాక్యాలు 3:23, విలాపవాక్యాలు 3:23. చదవండమ్మా. ప్రసంగి, పరమగీతాలు, విలాపవాక్యాలు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి, ఇంకొంచెం పైకి ఒక్కసారి చదివితే 19 నుంచి చదువున్నాను ఒకసారి. 18 నుంచి స్టార్ట్ చేయండి. మనకి ఆశ లేదు, నిరాశ అయిపోయింది, మన పరిస్థితి ఏమీ బాగాలేదు, మన బలము ఉడిగాను అంటే ఏమండి, ఇప్పుడు పుచ్చబాదులు ఉన్నాయండి, కాసేసిని, ఆ తర్వాత పాదు ఎండిపోయింది. ఆ పాదు మళ్ళీ వస్తుందా అని మిమ్మల్ని అడుగుతాను అనుకోండి, మీరు ఏమంటారు? రాదు. ఏమండి, ఉడిగెను అంటే అయిపోయింది, ఇంకా చచ్చిపోయింది అన్నట్టు అర్థం. నా బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకున్నాను, ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను నేను. నా శ్రమ, నా దురవస్థ, నేను త్రాగిన మాచిపత్రి, ఇదంతా కూడా నీకు రావాల్సిన శిక్ష, నాకు రావాల్సిన శిక్ష. యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన శ్రమ పడ్డాడు, దురవస్థ అనుభవించాడు, ఆ తర్వాత మాచిపత్రి చేదును ఆయనకి దాహముగా ఇచ్చారు. ఏమండి, నువ్వు పడవలసిన శిక్ష ఆయన పడ్డాడు. ఏమండి, అసలు మనకు ఆశ లేదు, దేవుడు తప్ప మనకు ఆశ లేదు. కానీ ఇటువంటి పరిస్థితులు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే యేసుప్రభు వారు నువ్వు పడవలసిన శిక్ష ఆయన భరించారు కాబట్టి నీకేమైంది? నీ ఆశ ఫలించడానికి, నిన్ను బ్రతికించడం కోసం ఆయన చనిపోయారు. నీకు ఇంకా నువ్వు జ్ఞాపకం ఉన్నది కదా. ఎడతెగక అసలు ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోవడం ఏంటి? నేను దేవుని కోసం ఎదురు చూస్తున్నాను కదా, నా ఆశలన్నీ అడుగంటిపోయిన పరిస్థితికి వచ్చింది. ఇది ఎంత దురవస్థ, మనుషులందరూ వెలివేయడమా, అందరూ విడిచిపెట్టడమా, మరి ఎక్కడ లేనటువంటి బాధ, ఇంత బాధ. యేసు ప్రభువారు ఎగ్జాక్ట్లీ ఎలా అయితే కలువరి శిలువలో మరణించారో మనం కూడా అలాగే మరణించాలి. ఎవరి పాపాల నిమిత్తం వాళ్ళు మరణించాలి. లెక్క భూలోకం అంతా కూడా సిలువ వేయబడాలి. ఏమండి, ఇక్కడ సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, 100 సిలువలు తెచ్చేయడం. ఊర్లో 1,00,000 మంది ఉన్నారనుకోండి, 1,00,000 సిలువలు వేయడం. ఏమండి, బాగుంటుందండి. ప్రతి మనిషికి మనం పడవలసిన శిక్ష ఆయన ఏం చేశారంట? ఆయన ఒక్కడే భరించాడు. ఆయన చాలా విలువైనటువంటి వాడు. ఏమండి, ఆయన పరిశుద్ధుడు. వీళ్ళు సర్వలోక పాపం కూడా ఆయన ఒక్కడ చేస్తే సరిపోద్ది అనమాట, తీరిస్తే. మనం అందరం భరించాలి, కానీ మన కోసం ఆయన భరించాడు. మన దురవస్థ, మన శ్రమ, మనం త్రాగినటువంటి మాచిపత్రిని జ్ఞాపకం చేసుకుంటే నా ఆత్మ ఇంకా ఎడతెగక మరి జ్ఞాపకం చేసుకుని కృంగిపోతుంది. అది నీకింకా నువ్వు జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏంటి అంటే దేవుల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, పడిపోయిన వాళ్ళు తిరిగి లేవకుండా ఉండరంట, కృంగిపోయిన వాళ్ళు అలా కృంగిపోరంట, వాళ్ళు లేయిస్తారంట. పడిపోయిన వాళ్ళు లేయిస్తారంట. మొద్దు ఏమవుద్ది? చిగురిస్తుందంట. అది నేను కూడా నా బలం అయిపోయింది కదా,
కానీ నాకు ఒక ఆశ వస్తుంది, మళ్ళీ నాకు మంచి జీవితం ఏదో ఉంది. ఏమండి, నా తల్లిదండ్రులు చేతగాని వాళ్ళే, నా పరిస్థితి చూస్తే చేతగాని పరిస్థితిలోనే ఉంది, ఏది చేయలేని పరిస్థితి ఉంది, ఎటు చూద్దామన్నా ఏ ఆధారం కనబట్ల. కానీ ఒకటే ఒక నిరీక్షణ ఉంది. అదేంటది? నా దేవుని జ్ఞాపకం చేసుకుంటే అదేంటంటండి, యెహోవా కృపగలవాడు, ఆయన కాకున్నవారము. ఇక్కడ చూడండి, యెహోవా ఏంటంటే యెహోవా కృపగలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అందరిలాంటి దేవుడు కాదు నీ దేవుడు. నీవు నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? యెహోవా కృపగలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అందరికీ కరోనా వచ్చి చచ్చిపోయినా ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాడిని నన్ను బ్రతికించుకున్నాడు. ఏమిస్తారు ఆయనకి? అయిపోయిన జీవితమే. కరోనా టచ్ చేసింది అందరినీ. అయిపోవలసిన వాళ్ళు కదా. ఏమంటే తెగులు వచ్చిన కోడి ఉందండి, అస్తమాన అంటూ ఉంటుంది, దానికి ఏదో వెల్లుల్లిపాయలో లేకపోతే ఏదో వేస్తూ ఉంటాం, తర్వాత బ్రతికితే ఏమవుద్ది? సంతోషంగా తిరుగుద్ది. లేకపోతే అన్నిటితో పాటు అది కూడా చనిపోవాల్సిందే. నువ్వు నేను ఎప్పుడూ చనిపోవాలి లెక్క. కానీ మరి దేవుడు చనిపోకుండా ఉంచాడు. నీకు ఒక జ్ఞానం ఇస్తున్నాడు. నీకు చీకటి, నీ శ్రమల్లో, నీ కష్టంలో ఆయన ఒక తళుక్కుమని ఒక తార, అదేంటి అంటే నీ జ్ఞాపకం వచ్చింది. ఆ లైటింగ్ నీ మీద పడింది అనుకోండి, యెహోవా కృపగలవాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు? కారు చీకట్ల కాంతి రేఖ అంటారు దాన్ని. ఒక్క మాట నీ హృదయంలో రాగానే అలా వాక్యం ఏంటది? కృపగలవాడు అనగానే ఆయన కృప నీ మీదకి వచ్చేసి మొత్తం నీ మరి ఎండిపోయిన పరిస్థితి, చేతగాని పరిస్థితి అంతా ఏమైపోతుంది? అదంతా కూడా అందంగా మార్చబడుతుంది. అనుదినము మనకంటే రోజు రోజుకి తిరిగిపోద్ది. ఇప్పుడు బట్టలు వేసుకుంటామండి, బట్టలు వేసుకుంటాం. ఆ బట్టలు రోజు రోజుకి పాతగిలుతాయా, కొత్తవి అవుతాయా? పాతగిలిపోతాయి. పెయింట్లు వేసాం, మరి రోజు రోజుకి ఏమవుతుంది? తెలియకుండా పాతి అయిపోతాయి. కానీ దేవునికి అంటండి, పెళ్లి చేసుకుంటారు కొత్తగా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది? కొత్త ఏమనిపిస్తుందండి? ఇక తనే సర్వస్వం అనుకుంటారు. ఏమండి? ఆ తర్వాత రోజు రోజుకి ఏమవుద్ది? రొటీన్ అయిపోద్ది. మామూలుగా మన అన్నదమ్ములు ఎలాగున్నామో ఆ టైపులో. ఏమండి? అవునా కాదా? ఫస్ట్లో ఉన్న ప్రేమ ఉంటుందండి అందరికీ? ఉండదు. కానీ యెహోవా కృపగలవాడు, అనుదినము ఆయనకి నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. దేవుని స్తోత్రం చెప్దాం. ప్రతిరోజు ఎన్ని ఎలా అయితే సృజింపబడతా ఉన్నాయో ఆయనలో ఇంకా ప్రేమ. ఇప్పుడు దాకా నా మీద ప్రేమ ఉంది, నేను దేవునికి కొంచెం దూరంగానే ఉన్నా. మళ్ళా రేపొద్దున ఆయనకి ఇంకా ప్రేమ పెరుగుద్దంట. మళ్ళా రేపొద్దున ఆయనకి ఇంకా. ఇప్పుడు ఎంతకీ రోజు రోజుకి మన మీద ప్రేమ పెరుగుతుందా తరుగుతుందా? దేవునికి వాక్యాన్ని చూస్తే నీకు అర్థమవుద్ది. రోజు రోజుకి నువ్వు వచ్చిన కొత్తలో కంటే ఈరోజు ఇంకా ప్రేమించబడుతున్నావు దేవునితో. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది నీకు గుర్తు చేస్తున్నాడు. అందుకే నీకు గుర్తొచ్చింది. నువ్వు ఎంత దురవస్థలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒకసారి మళ్ళీ ఏమండి, మనలో ఆత్మ ఉంది, ఈ శరీరం నిష్ప్రయోజనం, కానీ లోపల ఆత్మే జీవింపజేస్తుంది. అవునా కదా? కాబట్టి యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. దేవుని యందే నమ్మిక ఉంచాలి. ఏమండి? ఆయన యందు నమ్మిక ఉంచే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. ఆయన యందు నమ్మిన వారు ఎప్పుడు తొట్టిల్లరంట. ఆయన యందు నమ్మిక ఉంచేవారు అన్న లిస్టు చాలాసార్లు చెప్పాను నేను కూడా. దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు ఎప్పుడు పడిపోరు, చెడిపోరు, కృంగిపోరు. అర్థమవుతుందండి? వాళ్ళు ఎప్పుడు కూడా నూతనంగా బలం పొందుకుంటూ ఉంటారనమాట. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ప్రతి విషయంలో, ప్రభువా ఇలా చేయమంటారా? ఏమండి? ఆశ్రయం అంటే ఏంటి? ఇల్లు, ఒక ఇల్లు ఉందనుకోండి, మీరు పనికి వెళ్తారనుకోండి, మీరు ఊరు వెళ్తారనుకోండి, వేరే దేశం వెళ్తారనుకోండి, తిరిగి ఎక్కడికి వస్తారు? ఇల్లు మర్చిపోయేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇల్లు మర్చిపోయేవారంటే ఏంటి? మెంటలు వస్తే మర్చిపోతారు. ఏమండి? అంతేనా కదా? యెహోవా నీవే నా ఆశ్రయము అని నిన్నే నమ్ముకుంటున్నాను, నీ అందే నమ్మికించున్నాను.
దేవుడు మన ఆశ్రయం. ఎటు వెళ్ళినా నువ్వు ఏ పని చేసుకున్నా మరలా ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి అంటే ఎక్కడో ఉండదండి, నువ్వు ఉన్న చోటే దేవుని సన్నిధి. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలు, ఎంత సంతోషం అండి. పలానా చోటకి వెళ్ళాలంటే అందరూ కలిసి వెళ్ళాలంటే ఎంత కష్టం. ఎందుకు అంటే ఒకరి సాక్ష్యాలు ఒకరు పంచుకోవడానికో, మరి ఇంటి దగ్గర కాస్తంత మరి ప్రతి పనులుండి అనుకూలత కుదరదు కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ సంఘం అని ఏర్పాటు చేశారు ఆయన. కాబట్టి మనం దేవుని అంతే నమ్మిక ఉంచాలంట. ఏంటంటండి, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపించేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు వెదగలవా దేవుణ్ణి ఎంత దయ చూపిస్తాడు. నరులకి ఏం కావాలంటండి? నీకు ఆశ ఉంటేనే. ఉద్యోగం కావాలా నీకు అన్నారనుకోండి, వద్దులే అండి, ఇంకేమి ఇస్తారండి ఎవరైనా? శాలరీ ఎంత కానీ ఏమన్నా చెప్తారండి? ఉద్యోగం ఏమైనా కావాలా అంటే నాకు ఉద్యోగం కావాలండి అంటే అప్పుడు ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళొచ్చు. అసలు ముందే ఉద్యోగం వద్దంటే ఏం చెప్పలేరు కదా. నరులు ఆశ కలిగి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఆశతో రావాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయనకి కనబడాలి. ఏమండి, నచ్చిన వాళ్ళు కనబడితే సంతోషమా కదా? ఏమండి, నచ్చిన వాళ్ళు జస్ట్ మన ఇంటికి అనుకోని విధంగా వచ్చినా సంతోషమే, అవునా కదా? కాబట్టి దేవుని నేను ప్రేమిస్తున్నా, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్నాను, ఆయనకి నేను లోబడి జీవిస్తాననేసి నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎంతో సంతోషపడతాడంటండి. దేవుడు అనుగ్రహిస్తాడు రక్షణ. దానికోసం ఏం చేయాలంటే కాస్తంత ఓపిక ఉండాలి. ప్రార్థనకు వస్తున్నానండి, ఇన్ని వారాలు వచ్చండి, నా వల్ల కాదండి. దేవుడు చూస్తానే ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఒక్క రోజులో మార్చేస్తాడండి. ఏమండి, కాలానికి ఎలా అయితే వసంతకాలం వచ్చిందో, ఎలా అయితే వెళ్ళిపోయినటువంటి పోయిన సంవత్సరంలో ఈ ఉగాది అనేటువంటిది వెళ్ళిపోయింది, ఈ రోజు వచ్చింది నూతన సంవత్సరంగా, మన జీవితంలో కూడా ఒక సంతోషాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఇది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు కూడా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుందంటండి. సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ధరింపజేస్తాడంట. మరి హబక్కుకు భక్తుడు అంటాడు, ప్రభువా నీ కార్యాలు నా ఎడల నూతన పరచండి. ఈ సంవత్సరంలో అనేటువంటివి ఆయనే ఏర్పాటు చేశాడు. దానికి ఆది అంతం కూడా ఎవరు ఏర్పాటు చేశారు? మనుషులు కాదు ఇవన్నీ ఏర్పాటు చేసింది, దేవుడే ఏర్పాటు చేశాడు. వీటన్నిటిలో నూతనంగా సృష్టిని కూడా మారుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చడానికి దేవుడు ఇష్టపడతా. యవ్వన కాలంలో ఏమండి, నాకు చాలా ఆశలు ఉన్నాయండి. యవనస్తులు ఎలా ఉండాలి? సినిమాకి వెళ్ళాలి, షికార్లకి వెళ్ళాలి, ఇవ్వండి. యవన కాలమున దేవుని కాడి మోయడం నరునికి యవన జీవితం చాలా. యవ్వనమెంతో శ్రేష్టం. ఏమండి, యవ్వనం ఎంతో శ్రేష్టం. ఫస్ట్ ఏంటి ఉంటుంది? జీవితకాలం స్వల్పం, యవ్వనమెంతో శ్రేష్టం, నీ యవ్వన బలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం. ఏమంటే యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు వాళ్ళ జీవితం ఏమవుద్దంట? ఫలవంతం అవుద్దంట. అది సద్వినియోగం అవుద్ది. యవ్వన కాలంలో మన ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఆ జీవితాలు సక్సెస్ అవ్వవు. వాళ్ళకి జీవితంలో విషాదం అనేటువంటిది ఉంటుంది, నిరాశ ఉంటుంది. ఈ యవ్వన కాలంలో ఎవరైతే జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉంటారో వాళ్ళ జీవితం ఎంతో అందంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో అంటాడు. యవనస్తులు అందరూ కూడా ఎక్కువ దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలన్నమాట. నువ్వు దేవుని మాటలు వింటున్నావు కాబట్టి దేవుడు నీకేం చేస్తాడంట? నీ మీద ఆయన కాడి మోపుతాడు. ఆ మోపిన వాడు యెహోవాయే. ఇంకా ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన కోసం ఉండాలి, ఆయన కోసం పరిశుద్ధంగా ఉండాలి. నేను ఆయన కావాలనుకుంటే ఈ లోకాసులన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి అనేటువంటిది మన హృదయంలో పుట్టించేవాడు ఎవరు? ఆయనే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి ఏం చేయాలంటండి? ఎవరైనా యవనస్తులు దేవుని చేత మరి ప్రేరేపింపబడితే వాళ్ళు ఒంటరి కూర్చోవాలంటండి. స్నేహితులందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేస్తారు. కాస్తంతా వెళ్ళిపోంటారా మీరు? వాడు నా ఫ్రెండ్ రా, కొంతసేపు నాతో మాట్లాడనివ్వండి రా అని దేవుడు ఏం చేస్తాడంట? ఫ్రెండ్స్ అందరినీ దూరం చేస్తాడు, బంధువులందరినీ దూరం చేస్తాడు. అందరి చేత వెలివేయబడిన పరిస్థితి, ఎక్కడికి వెళ్ళే పని లేదు. కరోనా లాగా, లాక్డౌన్ లాగా ఇంట్లో కూర్చోవాలి. అప్పుడు ఏంటంటండి దేవుడు మాట్లాడతాడంట. అప్పుడు వాడు ఒంటరిగా కూర్చోవాలంటండి.
బూడిదలో మూతి పెట్టుకొని కూర్చోవాలంట. అంటే ఉపవాస ప్రార్థనలో కూడా దేవుణ్ణి ఆయన సన్నిధిలో ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను దీవించండి, నన్ను హెచ్చించండి. యాకోబు మగసిరి కలిగి ప్రార్థన చేశాడంట. ఏహపర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు వచ్చినాయి. యవనస్తులుగా ఉన్న మనం ఏం చేయాలండి? నువ్వు దీవిస్తే తప్ప నేను ఇంకా వదిలిపెట్టను ప్రభువా. అంత పట్టు మీద ప్రార్థన చేస్తే కనుక దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇంకా తర్వాత ఇంకా 2 మాటలు చదివేసుకొని ఏమండి, యెహెజ్కేలు 36:26. 18:31 ఫస్ట్ చదవండి. 18:31 చదివి దేవుడు చెప్తున్నటువంటి మాట, మనం కూడా చేయవలసినటువంటి పనులు ఇక్కడ ఉంటాయి. నీవు జరిగించినటువంటి అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు మనం తెచ్చుకోవాలంటండి, కొనుక్కొచ్చుకోవాలండి. ఏమండి తెచ్చుకోవాలంటే ఇప్పుడు మీరు నూతన హృదయంతో నూతన ఆత్మతో రావాలి అంటే మీరు ఏం చేయాలి? తెచ్చుకోవాలి. మరి తెచ్చుకోవాలంటే మీ ఇంటికాడ ఉందండి? మీకు తెచ్చుకోవాలంటే మీ దగ్గర ఉంటేనేగా తెచ్చుకుంటారు, లేకపోతే ఎలా తెచ్చుకుంటారండి? ఇంటికాడ దేవుని గోజాడాలి. ప్రభువా నాకు నూతన హృదయం ఇవ్వండి, నూతన ఆత్మ ఇవ్వండి ప్రభువా, నూతన బుద్ధి ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలంట. మీ అక్రమ క్రియలన్నింటిని వదిలిపెట్టాలంట. ఇక్కడ నూతన హృదయం లేనటువంటి వాళ్ళు మరణం నొందుతారంట. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇశ్రాయేలులారా మీరెందుకు మరణం నొందుతారు? ఏమండి, నూతన హృదయం నూతన ఆత్మ లేకపోతే మరలా క్రొత్త జీవితానికి నీవు ఫౌండేషన్ లేకపోతే ఏమవుద్దంట? పాత ఉడిగిపోయినటువంటి అనుభవాలు. అలాంటి పరిస్థితిలో ఇంకా నీ ఆత్మ కూడా ఎంత చెప్పినా, ఎంతమంది కోరిక, అమ్మ నువ్వు బ్రతకాలమ్మ, మా అబ్బాయి బ్రతకాలమ్మ, మా అమ్మాయి బ్రతకాలమ్మ, నాకు వద్దమ్మా ఈ బాధ నేను భరించలేను, చచ్చిపోతే అయిపోద్ది అంటారు. అదే కానీ భక్తిగా ఉంటే ఏమంటారండి? నేను బ్రతకాలి అనుకుంటారు. అలాగే ఇంకా 36:26 యెహెజ్కేలే 36:26. నూతన హృదయము దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. నువ్వు తెచ్చుకోవాలి అంటే నువ్వు ఇంటికాడ ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటండి? నూతన హృదయం నీకు ఇస్తాను. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నాకు తెచ్చుకోవాలంటే లేదు ప్రభువా, ఎరా పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే మౌని అయ్యి కూర్చున్నాడంట. వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి చీకటికి అలా బిలంలోకి తోసేయండి అన్నాడు. పెండ్లి కుమారుడు పెండ్లి విందుకి పిలిచినప్పుడు పెండ్లి వస్త్రాలు లేకుండా వెళ్ళకూడదు. బయట పెళ్లి వస్త్రాలు ఇస్తూ ఉంటారు, అవి తీసుకొని వేసుకొని వెళ్ళాలి అంతే. ప్రార్థనకు వస్తున్నామంటే ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కదండి. ఇక్కడ మాటలు వినాలి, వాటి ప్రకారం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను. ఇప్పుడు దాకా రాయి గుండె, అసలు దేవుడు ఎంత నీ కోసం ఆశీర్వాదాలు ఇచ్చాడు, దీవెనలు ఇచ్చాడు అని చెప్తున్నప్పటికీ కూడా వాటిని అన్ని పట్టించుకోకుండా నీకోసమే ఆయన బలైపోయాడు, నిన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి, ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడని చెప్తుంటే అది కూడా గ్రహించలేని మనసుతో ఉన్న మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటండి? మీలోంచి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తాడంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ మాంసపు గుండె అంటే దేవుని స్తుతించేటువంటి గుండె, దేవుని మాటలు అర్థం చేసుకునేటువంటి గుండె, దేవుని మాటలు నీలో వ్రాయబడేటువంటి గుండె. అదే నూతన హృదయం అనమాట అండి. అది నేను ప్రజలతో ఒక నిబంధన చేస్తాను, అది మరి ఏమండి వాళ్ళ హృదయాల మీద నా ధర్మవిధులు రాస్తాను అంటాడు. అది క్రొత్త నిబంధన అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. మన హృదయంలోనే దేవుని ధర్మవిధులు ఉన్నాయనుకోండి, ఇది చేయకూడదు అంటే నువ్వేం చేస్తావు? నేను ఇంకా చెయ్యను. పలానా చోటకి వెళదాం, వద్దు అంటాడు లోపలుండి. అప్పుడు ఏమంటావు? నేను రాను. ఎరా ఇప్పుడు దాకా వస్తానన్నావు, ఎందుకు రాలా? వద్దు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నాకు వద్దు. ఎవరో చెప్పక్కర్లేదండి, మనంతటా మనమే లోపల మన హృదయం మీద ఏముంది? మరి ధర్మవిధులు ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్తా ఉంటాడు, మరి మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన ఆత్మని ఇస్తానంటాడు, స్వభావాన్ని ఇస్తానంటాడు. మీలోంచి రాతి హృదయం తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. నా ఆత్మను మీ యందు ఉంచి, దేవుని ఆత్మ మనలో ఉంటే కనుక దేవుడి కట్టడలో ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉంటాం. లేకపోతే మాత్రం తెలుసు కానీ చేయలేం. ఏమండి, తెలిసినా కానీ చేయలేం. ఇలా చేయకూడదు, ఎదటి వాళ్ళకైతే బోధిస్తాం కానీ మనంతటా మనం చేసుకోలేం. నీ ఆత్మ నీతో చెప్తా ఉంటుంది, ఇది చేయకూడదు కదా, ఇది తప్పు కదా అన్నప్పటికీ కూడా మన ఆత్మ ఏంటి చెప్తా ఉన్నప్పటికీ కూడా లోపల నుండి దేవుని ఆత్మ చెప్తా ఉంటుంది, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలు విధులు అనుసరించే వారిగా తయారు చేసుకుంటానంటాడు.
ఉమ్, మిమ్మును చేసేదను. ఆ, నేను ఉమ్, మీ పితరులకు ఇచ్చిన దేశములో ఉమ్, మీరు నివసించెదరు. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. మీ పితలకి పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడ మీకు ఏం తక్కువ కాదు, నేను మీతో ఉంటా, మీతో నడుస్తాను, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను, మీ యందు నా మనసు అసహ్యపడదు, మీ కాడి పలుపులు తెంపేసి మిమ్మల్ని నిలువుగా నడవ చేశాను, మోతగంపలను ఎత్తకుండా మీ చేతుల్ని ఆ బరువుల నుంచి తీసేశాను. అంతా ఆశీర్వాదాలే. దేవుడు వస్తే ఏముంటాయండి? అన్నీ ఆశీర్వాదాలే. ఒక్క మాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక్క మాట చదివేసి చూడండి. ప్రకటన గ్రంథం 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇక్కడ చూడండి, పరలోకం నుండి దిగి వచ్చేటువంటి ఒక నూతన యెరూషలేం. ఆ నూతన యెరూషలేం ఎవరు? మనమేనండి. తన భర్త కొరకు అలంకరింపబడినదై. అలంకరింపబడటం అంటే ఏంటి? ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడతాయి. ముడత మచ్చ కళంకం లేనటువంటి సంఘంగా దేవుడు మనల్ని ఒక ప్రియురాలి సంఘంగా తయారు చేస్తాడు. దేవుడు ప్రియురాలి సంఘంగా తయారు చేసుకుంటాడు. అదే నూతనమైన యెరూషలేం తన భర్త కోసం అలంకరింపబడినదై పరలోకం నుండి దిగి రావడం చూశాను. దాని యందు వెలుగు దగదగా మెరిసేటువంటి సూర్యకాంతం పోలి ఉంటుంది. ఇంకా కిందకు చూస్తే కనుక దాని పట్టణం ప్రాకారాలు ఏమండి అవన్నీ చక్కగా వ్రాయబడతాయి. దేవుడు నీ కోసం ఒక నూతనమైన జీవితాన్ని ఇష్టపడే నీకు ఏమండి దేవుడు అన్నిటికీ క్రొత్త ఫలములతో నైవేద్యం అర్పించాలి అంటాడు. ఏమంటే పాతదైన పులిపిండిని తీసివేయండి, దుర్మార్గత దుష్టత్వాన్ని అనేటువంటి పాతదైన పులిపిండి అంటాడు. అది దుర్మార్గాలు, దుష్టత్వాలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ ఏంటంట? అది పులిపిండి అంటాడు. క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని మీరు తీసేయాలి. పస్కా అనేటువంటి మన పస్కా పశువు మరి వధింపబడెను. యేసుప్రభు వారు మన కోసం చనిపోయారు కాబట్టి మనం ఇంకా కోపాలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, మనం క్రొత్తగా ఉండాలి అంటాడు. ప్రతి విషయంలో క్రొత్తది, నూతనమైనది. మన లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా అంతరంగ పురుషుడు నూతనపరచబడుతుంది. మన శరీరం రోజు రోజు క్షీణించిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమవుతుందంట? మన లోపల ఉన్న ఆత్మ ఏమవుతుంది? అది సూపర్గా యంగ్గా తయారవుతూ ఉంటుంది. అది ఆత్మ ఇప్పుడు ఏజ్ పెద్దది అయిపోతూ ఉంటుంది. ఒక 40-50 సంవత్సరాలు అనుకోండి సపోజు. వాళ్ళు కొత్తగా దేవుని నమ్ముకున్నారనుకోండి, శరీరం అయితే రోజు రోజు క్షీణిస్తుంది. వాళ్ళ ఆత్మ ఏమవుతుంది? రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుంది అనమాట. అంతరంగ పురుషుడు వాళ్ళలో నూతనపరచబడుతున్నాడు, బలపడుతూ ఉన్నాడు. కాబట్టి ఏదైనా దేవునిలో చూస్తే ఏమండి పాతగిలిపోవడం కాదు, ఉడిగిపోవడం కాదు, ఎండిపోవడం కాదు, అంతా కూడా నూతనంగా మార్చి నిన్ను గొప్ప జనంగా చేసి ఇక్కడే కాదు పరలోక సంబంధమైనటువంటి వ్యక్తిగా ఉంచి మరి ఆ యొక్క నూతన యెరూషలేముకి దేవుడు మనల్ని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. చివరి మాట ఒక్కటే 21:5 అండి ప్రకటన. అప్పుడు ఉమ్, సింహాసనముపైనున్న ఉమ్, వాడు, ఉమ్, ఇదిగో ఉమ్, సమస్తమును ఉమ్. నూతనమైనవిగా సమస్తం కూడా నూతనమైనవి. ఏమండి ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇల్లు కొత్తది, ఏమండి కారు కొత్తది, ఏమండి మిక్సీ కొత్తది, స్టవ్ కొత్తది, అన్నీ కొత్తగా ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుందండి? అన్ని రిపేర్లు అనేటువంటివి ఏమీ ఉండవు కదా, చిరాకు అనేటువంటిది ఉండదు. కొత్త మెషిన్ అంటే ఎంత బాగుండేదో అబ్బా అనిపించేది తొక్కితే. పాత మెషిన్ డింగ్ 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 అంటాం, మళ్ళా ఏమండి రిపేర్లు రావడమే. పాతవి బాగుంటాయండి, ఏనా బాగో కదా. ఇదిగో సమస్తం క్రొత్తదిగా చేస్తాడంట. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా, నూతన సృష్టిగా మారుస్తున్నానంటాడు. మరి దేవుడు మనం వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృజిస్తాడంట. అప్పుడు విశ్రాంతి దినాన్న అమావాస్య కూడా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు అప్పుడు కూడా ఉంటారంటండి. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో యెషయా 60:66 అనుకుంటాండి ఉంటుంది. ఏమండి క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, అన్నీ క్రొత్తవి కావాలి అంటే నీకు గంట దాటిపోయి అందరే ఆగిపోతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి మనం క్రొత్తగా మరి ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలంటే ఈ రోజు నుంచి సోమరితనం,
బద్ధకం. ఏమండి ఇంకేంటంట, మరి మీరు ఏం చేయాలి? నూతన స్వభావాన్ని ధరించుకోమంటాడు, నూతన బుద్ధి తెచ్చుకోమంటాడు. ఈ రోజు నుంచి తెచ్చుకోమండి అంటే ఏం చేయాలి? నేను ఇస్తాను అన్నాడు ఆయన. మీలోంచి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను ఇస్తాను, మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను, మీ అందు నా ఆత్మను ఉంచి మీరు నడవలసిన మార్గంలో నేను నడిపిస్తాను అంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలోనే అన్నీ దొరుకుతాయి. ఏమంటే తెచ్చుకోండి అంటే ఎక్కడ తెచ్చుకోవాలి? ప్రార్థన ద్వారా తెచ్చుకోద్దాం. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా మరి ఈ సృష్టి అంతా కూడా అందంగా మీరు మారుస్తున్నారు, నా జీవితాన్ని కూడా అందంగా మార్చండి. నేను ఇంతవరకు ఒకవేళ ఆత్మీయతలో కూడా ఎదగలేకపోయా, నా మాట తీరు మారలేదు, నా పనులు మానలేదు, నా యొక్క పరిస్థితి అంతా కూడా మారలేదు. ఈ సంవత్సరం అడుగుతున్నాను, మరలా సంవత్సరానికి మరి ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలోకి నేను రావాలని కోరుకుంటున్నాను. నీకోసం కూడా అలంకరింపబడినటువంటి వధువు సంఘంగా ఉండాలని, ఒక ప్రియురాలి కన్యకగా నీకోసం మరి ముడత మచ్చ కళంకం లేని ప్రియురాలిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఏమండి ఒక చిన్న మైనస్ ఉండి పక్కకు పోతే బాగుంటుందా? మనం ప్రక్కకు పోకూడదు. దేవుడు మనకి ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు. మరి ఆయన కృపగలవాడు, దయగలవాడు. ఆయనకి ఎంతైనా వాత్సల్యత దినదినం నూతనంగా పుడుతుంది. కాబట్టి ఇంకా రోజు రోజుకి నీ ఎంత అసహ్యపడే దేవుడు కాదు, విసిగెత్తే దేవుడు కాదు. మరి ఇంకొద్దు, నేను చూశాను, నీ బుద్ధంతా నేను చూశాను, నాకు వద్దు అనడు దేవుడు. ఈరోజు నీకు అవకాశం ఇస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా నీ అందు ఆనందించే దేవుడని, ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన స్వభావాన్ని మనకు దయచేయునుగాక. దేవుడు మరలా మరి నూతన మరి వరవడిలో మరి మన జీవితాన్ని మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ సంవత్సరం ఉన్నతంగా దీవించాలని కోరుకుంటూ దేవుని సేవకురాలిగా ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.